శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని, అమ్మవారికి నమస్కారం చేసుకుని ఇవాళ మళ్ళీ మనము మన లలిత సహస్రనామం చదువుకుందాము. పోయిన వారము మనం పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన పులోమజ అర్చిత బంధమోచని బంధురాలక లేదా పర్పరాలక విమర్శ రూపిణి విద్యా వియత్ ఆది జగత్ ప్రసూహు సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని కాత్యాయని కాలహంత్రి కమలాక్ష నిశ్రేవిత అని చదువుకున్నాము. అక్కడి నుంచి మళ్ళీ మనం చూసుకుంటూ వెళ్దాం. సతి అంటే ఇంకా ఎన్ని, ఇంకా ఎంత కాలము, ఇంకా ఎన్నాళ్ళు, ఇంకా ఎన్ని జీవితాలు అని ఎప్పుడైనా మనకి ఆలోచన వస్తే ఆ తల్లి ఆ కాలాన్ని తీసేస్తుంది. కాలం ఉంటేనే దేశము, ప్రాణులు, వస్తువులు అన్నవి ఉంటాయి. ఒక ప్రదేశం ఉన్నది, విశ్వం ఉన్నది, భూమి ఉన్నది, బ్రహ్మాండాలు ఉన్నాయి. ఏదో అమెరికాను ఉన్నది, అందులో ఏదో ఇండియాను ఉన్నది, అక్కడ ఏమో జరుగుతున్నది. ఇవన్నీ ప్రదేశాలు. వీటన్నిటికీ కాలంతో సంబంధం ఉంటుంది. అట్లానే అందులో ఉన్న ప్రాణులకి కూడా అది ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు పెరుగుతూ ఉన్నది, ఎప్పుడు మార్పుకు లోనవుతున్నది, ఎప్పుడు పడిపోతున్నది, మళ్ళీ ఎప్పుడు ఇంకొక వస్తువు ఎక్కడ తయారవుతున్నది. ప్రతి వస్తువుకు ఒక ఆది, ఒక అంతం ఉంటుంది. ప్రతి ప్రాణికి, శరీరానికి ఒక ఆది, ఒక అంతం ఉంటుంది. అవన్నీ కాలానికి ఆది ఉన్నది అంటే సమయానికి సంబంధించింది, ఒక అంతం ఉన్నది అంటే సమయానికి సంబంధించింది. దానికి ఒక మార్పులు జరుగుతున్నాయంటే సమయానికి. ఇవాళ కొంచెం చిన్నగా ఉన్న చెట్టు రేపు కొంచెం పెద్దగై, తర్వాత పెద్దగై, తర్వాత పెద్దగై అట్లా జరగాలి. ఇవాళ పువ్వు రేపు పిందె, ఎల్లుండి ఏదో కాయ, లేదా నిన్న మొగ్గ అట్లా ఉండాలి. ఇవాళ కాయ కాసి రేపు మొగ్గయి, ఎల్లుండి అదేదో పండయి, అవతల ఎల్లుండి పువ్వయి, అట్లా ఎదురు ఒక లైన్ లో కాకుండా దాని ఇష్టం వచ్చినట్టు జరగడానికి వీలేదు. కాలం ఉంది అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది, అది దాని ధర్మం. ఆ పద్ధతి దాని ధర్మం. నేనైనా సరే చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎంతున్నాను, ఇప్పుడు ఎంతున్నాను, నా శరీరంలో ఎటువంటి మార్పులు ఉంటాయి. ఎవరినైనా చూడగానే మనము ఆయనకు 40 ఏళ్ళు ఉండొచ్చు, 30 ఏళ్ళు ఉండొచ్చు, ఏదో 60 ఏళ్ళు ఉండొచ్చు అని ఎట్లా చెప్తామంటే శరీరంలో కొన్ని రకాల మార్పులు యూనివర్సల్ గా అందరికీ అవే ఉంటాయి. కొంత తేడాలతోటి ఉండొచ్చు వాళ్ళ శరీర ధర్మాలని బట్టి. మళ్ళీ శరీరం ధర్మం, మళ్ళీ అది కూడా కాలంతో సంబంధం. ఇవన్నీ కాలం ఉంటేనే ఇవన్నీ ఉంటాయి. కాలం లేకపోతే ఈ ప్రాంతము లేదు, ప్రదేశము లేదు, ప్రాణి లేదు, శరీరాలు లేవు, నామాలు లేవు, రూపాలు లేవు. కాలం ఉంటే ఇవన్నీ ఉంటాయి, కాలం లేకపోతే అవి లేదు. కాలానికి ఈ మనం చూస్తున్న ఈ శరీరాలతో ఉన్న ప్రాణులకు, జీవ జగత్తుకు, లేదా అచరమైన జగత్తుకు, చరమైన అచరమైన ఏదైనా సరే ప్రతిదానికి కాలం ఉంది అంటే కాలంతో పాటు చేయవలసిన ధర్మాలు ఉంటాయి. ఇప్పుడు కాలము, కర్మలుంటాయి, మళ్ళీ ధర్మము, ఇవన్నీ ఆ ప్రాణులకి, ప్రాంతంలో ఉన్న వాటికి, దేశానికి, ప్రాణులకి ఆ కాలంతో ఉన్న కనెక్షన్ ఈ ధర్మం, ఈ కర్మం. ఒక టైం ఉంది అంటే ఒక ప్రాణి ఒక పని చెయ్యాలి, అది కర్మ, అది చేయాల్సిన ధర్మం. కాబట్టి ఒక కర్మ కావాలి, ఒక ధర్మం కావాలి అంటే ఒక కాలం ఉండాలి, అది చేయడానికి ఒక ప్రాణం ఉండాలి, అది చేయడానికి ఒక ప్రదేశం ఉండాలి. ఇవన్నీ ఒక ప్యాకేజ్ లాగా ఉంటాయి. ఇప్పుడు ఒక శరీరం పర్మనెంట్ గా ఉండాలి అంటే కుదరదు. ఎందుకంటే కాలము, దాని ధర్మము, అది చేయవలసిన కర్మలు ఇవన్నీ ఉంటాయి. ఒకటి తీసేస్తే మిగిలినవన్నీ పోకపోతే, అందుకే రాక్షసులు ప్రతిసారి నేను పర్మనెంట్ గా బ్రతకాలి అంటే కుదరదు అని ఎందుకు చెప్తారంటే, ఒక్క శరీరానికి కొన్ని ధర్మాలు ఉంటాయి, అది చేయవలసిన కర్మలు ఉంటాయి, దానికి కాలానికి అనుగుణంగా ఉంటాయి. ఈ ఒక్కటి తీసేస్తే మిగిలినవన్నీ ఏమవుతాయి? శరీరం ఒక్కదాన్ని దాన్ని వేరేగా చేయడం కుదరదు. మిగిలినవన్నీ 36 మార్పులు చేయవలసి ఉంటుంది. అవన్నీ జరిగే అవకాశం లేదు. పైగా అందులో ఆ కాలము, ఆ ధర్మము, ఆ కర్మము, ఆ పరిస్థితులు, ఆ దేశము, ఇన్ని మార్పులు చేస్తే ఆ కాలంలో ఆ ప్రదేశాల్లో కొన్ని కర్మలు చేస్తున్న మిగిలిన ప్రాణులు కూడా ఇంపాక్ట్ అవుతాయి. ఒక్కదాంతోటి పోదు మళ్ళీ. కాబట్టి అవి కాలంలో ఉన్నప్పుడు బ్రహ్మదేవుడిని అడిగినా, ఎవరిని అడిగినా అది చేయడానికి కుదరదనే చెప్తారు వాళ్ళు. శరీరంతో ఉంటే ఉండవలసిందే.
శరీరంతో నేను పర్మనెంట్ గా ఉంటాను, పర్మనెంట్ గా యంగ్ గా ఉంటానంటే అవ్వదు. ఎందుకంటే అది అట్లా నడవదు. ఒకవేళ అవన్నీ వీటన్నిటితో సంబంధం లేకుండా ఉండాలి అంటే శరీరం కూడా ఉండదు అప్పుడు. ఈ రాక్షసులు ఏం అడుగుతారంటే, నేను ఎప్పుడూ ఉండాలి, ఈ శరీరంతో ఉండాలని అడుగుతారు. వాళ్ళు ఒకవేళ నేను ఎప్పుడూ ఉండాలి అంతవరకే. ఈ శరీరంతో నాకు సంబంధం లేదు, నేను ఎప్పుడూ ఉండాలంటే నువ్వు ఎప్పుడు ఉన్నావు. స్పెషల్ గా నువ్వు మహా తీవ్రమైన తపస్సులు చేసి నేను పర్మనెంట్ గా ఇక్కడే ఉండాలని నువ్వు స్పెషల్ గా కోరికలు వరాలు కోరుకోక్కర్లేదు. దేవుళ్ళని వాళ్ళని వీళ్ళని అడిగి నేను ఎప్పుడు ఇక్కడ ఉండేటట్టు చూడమని చెప్పి అని అడగవలసిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఉన్నావు. ఆ శరీరం ఎప్పుడు ఉండాలంటే ఉండదు. ఎందుకంటే నీ ఒక్క శరీరంతో అది దానికి అయిపోలేదు విషయము. దాని చుట్టూ చాలా నెట్వర్క్ అల్లుకొని ఉన్నాయి. ప్రాణులు, దేశము, కాలము, ధర్మము, కర్మము అన్ని అల్లుకొని ఉన్నాయి. ఒక్కదానికి ఎక్సెప్షన్ చెయ్యలేము, కష్టము. వాళ్ళకి సరిగా అడగడం తెలియక అట్లా ఉన్నారు. ఎందుకంటే అది ఆఖరి లక్షణం. ఏం చేస్తాము, ఏం చేయలేము. ఒకవేళ ఇది అర్థం చేసుకొని శరీరంతో సంబంధం లేదు, నేను ఎప్పుడు ఇక్కడ ఉన్నదాన్ని అని తెలిస్తే ఈ కాలంతో సంబంధం ఉండి కనెక్ట్ అయి ఉన్న మిగిలిన వస్తువులన్నీ తెలుస్తాయి జ్ఞానం వల్ల. అప్పుడు ఏమవుతుందంటే కాలాతీతంగా ఉండొచ్చు. కాలానికి సంబంధం లేకుండా ఉంటే అప్పుడు ఈ శరీరంతో, పనులతోటి, ధర్మాలతోటి, కర్మలతోటి దేనితోటి సంబంధం ఉండదు. ఒకవేళ అవసరం వస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. కాబట్టి ఆ కాలాన్ని తీసేసే తల్లి ఆమె. ఈ కాలాన్ని దాటిపోవాలంటే జ్ఞానంతోటే చేయగలము. ఆ పని చేయగలదు, ఆ జ్ఞానాన్ని ఇవ్వగలదు. కాబట్టి కాలహంత్రి. అది ఎట్లా జరుగుతుంది అంటే కమలాక్ష నిషేవిత. ఇది కమలము అంటే హృదయ కమలము. హృదయ కమలము విచ్చుకుంటే అందులో జ్ఞానమనే అక్షము, కన్ను, జ్ఞానమనే చక్షువుతో విచ్చుకున్న హృదయ కమలంలో ఆ జ్ఞానము ఆ తల్లి ఇస్తే ఈ కాలంతో కట్టుబడి ఉన్న ఈ ధర్మాలు, కర్మలు, ఇవన్నీ వాటితోటి ఉన్న జీవులు, ఆ ప్రదేశాలు, ఆ దేశకాల వస్తువులు, వీటన్నిటితోటి కనెక్షన్ ఏమి అని చెప్తే అది తెలుసుకొని ఆ జ్ఞానం అర్థం చేసుకొని అక్కడి నుంచి దాటి ముందుకు వెళ్ళిపోవచ్చు. ఆ రకంగా సేవించడం అంటే గ్రహించడం, ఆ జ్ఞానాన్ని తీసుకోవడం. అక్కడ ఉన్న జ్ఞానము, ఆ కమలాక్షం, ఆ హృదయ కమలంలో ఉన్న జ్ఞాన నేత్రంతో ఆ విషయాన్ని సేవించవచ్చు. అప్పుడు కాలాన్ని దాటిపోవచ్చు. అంత జ్ఞానం ఉన్నది. దానికి మనము రెడీ అయి ఉండాలి. అంతవరకు పోయిన వారం చూసుకున్నాము. ఇక్కడ మళ్ళీ 114 శ్లోకం దగ్గర నుంచి చూసుకుందాము. తాంబూల పూరిత ముఖి దాడిమి కుసుమ ప్రభ మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి అని కొద్ది నామాలకు అర్థం చూద్దాం. ఆ తల్లి తాంబూల పూరిత ముఖి. తాంబూలం వేసుకొని ఉన్నది నోట్లో. చక్కగా ఆ తాంబూల చర్వణం చేస్తూ ఉంటే, నవ్వులుతూ ఉంటే ఆ తల్లి నోట్లో నుంచి ఆ తాంబూలపు సువాసన మొత్తం ప్రపంచాలన్నీ పాకింది. ఆ రకంగా తాంబూలంతో కూడి ఎర్రగా ఉన్న పెదవులతో, ఎర్రగా ఉన్న నాలికతో ఉన్న తల్లి ఆ నోట్లో నుంచి వస్తున్న సువాసన మొత్తం అంతా ప్రపంచమంతా వ్యాపించింది అని ఆ నామానికి అర్థం. ఈ తాంబూలం గురించి ఇంతకు ముందు కూడా మనకి ఒక నామం వచ్చింది. ఆ తల్లి నోట్లో వేసి కర్పూర వీటికామూల సమాకర్ష దిగంతర అని. ఆ తల్లి కర్పూరంతో తయారు చేసిన వీటిక, తాంబూలం వేసుకోవడం వల్ల దిగంతరాలన్నీ, దిక్కులన్నీ సమాకర్షత్ బాగా ఆకర్షింపబడ్డాయి. మొత్తం దిక్కులన్నీ ఆ సువాసనతో నిండి ఉన్నాయి. ఆ సువాసనకి, ఆకర్షణకి లోనవుతున్నాయి అన్న నామం పైన చూసాం మనము. ఇక్కడ తాంబూల పూరిత ముఖి అని మళ్ళీ చెప్పుకుంటున్నాము. ఆ సువాసన, వాసన గురించి మనకి ఎందుకంత ఇంట్రెస్ట్ అంటే ఈ వాసనతోటే ఉన్నది మనకు మొత్తం. మన శరీరాలన్నీ వాసన రూపాలే కదా. వాసనలు వసించి మనతో వస్తాయి. మన జ్ఞాపకాలు, మనం ఒక జన్మలో ఉన్నామంటే ఏవో కర్మలు చేస్తాం. మరి ఒక రూపం ఉన్నదంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఒక రూపం శరీరం ఉన్నది అంటే దానికి బయట కాలం అనే ధర్మం ఒకటి ఉన్నది, లోపల
ఏవో కోరికలు, ఇష్టాలు, కష్టాలు అట్లాంటివన్నీ లోపల ఉంటాయి. ఈ మన లోపల ఉన్న ఈ కష్టాలు, ఇష్టాలు, వీటి కోరికలు ఇవన్నిటిని తీర్చుకోవడం కోసం లేదా తప్పించుకోవడం కోసం ఏవో కర్మలు చేస్తాము. కాబట్టి ఆ నాలో ఉన్న ధర్మాలు కర్మగా బయటపడతాయి. కాలంలో ఉన్న ధర్మము నాతో ఆ పనులు చేయించడము, ఆ పనులన్నీ ఏమవుతాయంటే దానివల్ల వచ్చే లాభమో, నష్టమో, సుఖమో, దుఃఖమో ఏదో ఒకటి అవన్నీ నాలో ఉంటాయి. అవి నేను వాటిని ఆలోచించి వాటి గురించి ఏదో మనసులో పెట్టుకొని కొన్నాళ్లకి అవి గట్టిబడి అవన్నీ అనుభవాలుగా నిక్షేపమై మొత్తం డేటాబేస్ లో పర్మనెంట్ మెమరీలో ఉండి అవన్నీ గట్టిబడి తర్వాత భావనలుగా అవి అనుభవాలుగా ఉండి అవి నేను ఈ శరీరం పడిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతుంటే నాతో పాటు వస్తాయి. ఆ వచ్చినవన్నీ ఏమవుతాయంటే ఈ కారణం అవుతాయి మళ్ళీ నేను పుట్టడానికి. దానివల్ల కారణ శరీరము, ఆ కారణ శరీరం కోసం అని చెప్పి ఒక సూక్ష్మ శరీరము, దాని సూక్ష్మ శరీరం మనసు బుద్ధితోటి ఉంటుంది. దాని కోసం అని చెప్పి ఈ సూక్ష్మ శరీరం మనసు బుద్ధి ఉందంటే ఒక కర్మలు ఉంటాయి మళ్ళీ. దీనికోసం అని చెప్పి ఒక స్థూల శరీరాన్ని అప్పటికప్పుడు ఒకటి మృత్పిండం లాగా మట్టితో తయారు చేసిన కుండ తయారు చేసినట్టు ఒక అక్కడే ఉన్న వస్తువులతోటి ఆద్రా బాద్రా ఏదో కొంచెం నీళ్లు, కొంచెం గాలి, కొంచెం మట్టి, కొంచెం ఏదో అగ్ని అవన్నీ వేసి అవి కొంచెం వేసి ఒక శరీరం తయారు చేసి ఈ కారణాన్ని నేను పుట్టవలసిన కారణం నా కోరికలు, నాకు ఇష్టాలు, కష్టాలు ఇవన్నీ ఏవో ఉన్నాయి కదా నాతో వచ్చాయి వాసనగా వసించి నాతో వచ్చాయి. వాటి కోసం అని చెప్పి ఆద్రా బాద్రా ఒక రూపం తయారు చేసి ఈ కారణాలని దాంతో పాటు అవి అనుభవించడానికి కావలసిన మనసుని, బుద్ధిని ఈ అన్నిటిని కలిపి అందులో పెట్టి వదిలి పెడతారు. మళ్ళీ ఏదో కొన్నాళ్ళు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 సంవత్సరాలు మళ్ళీ ఏదో ప్రయత్నం చేస్తుంటాం. ఈ వాసనలన్నీ ఉంటాయి. అవి ఆ పైన చెప్పుకున్నట్టు ఏదో కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాన్ని మొత్తం దిగంతరాల్లో ఈ వాసనలు వ్యాపిస్తాయి. ఇంకిదే పనిలో ఉంటాను ఎక్కడో దగ్గర మళ్ళీ ఈ దిగంతరాల్లో ఈ దిక్కులు అనే అంతరము ఎడ్జ్ ఒక బార్డర్స్, ఈ దిక్కులనే బార్డర్స్ లో లోపల ఉన్న ఈ ప్రదేశంలో ఎక్కడో దగ్గర మళ్ళీ పుడతాను ఆ వాసనల వల్ల. ఆ వాసనలన్నీ అట్లా ఇష్టము, కష్టము, ప్రేమలు, కోపాలు, కోరికలు ఈ వాసనలన్నీ ఆ తల్లి నోట్లో నుంచి వాసనలు వచ్చినట్టు వస్తూ ఉంటాయి మొత్తం దిగంతరాలన్నీ వ్యాపించి. అప్పుడు అట్లా కూడా చేయగలదు. ఒక్కొక్కసారి ఆ జ్ఞానము మనం ప్రయత్నం చేసుకుంటే అప్పుడేమవుతుందంటే దాడిమి కుసుమ ప్రభ. దాడిమి కుసుమము అంటే దాడిమి అంటే పోమగ్రనేట్, దానిమ్మ. ఈ దానిమ్మ కుసుమాలు అంటే దానిమ్మ పూలు. ఆ పూలు కొంచెం డార్క్ ఆరెంజిష్ కలర్ లో, డార్క్ రెడ్ కలర్ లో చక్కటి అందమైన రంగుతో ఉంటాయి అవి. ఆ పూలు ఏ రంగుతో ఉన్నాయో అటువంటి ప్రభలతో ఉన్నది తల్లి. కాబట్టి దాడిమి కుసుమ ప్రభ అని. అది ఆ దాడిమి కుసుమాలు ఎట్లా ఉంటాయో ఒకసారి చూసుకుందాము. ఇట్లా ఉంటాయి. యాక్చువల్ గా ఈ దాడిమి కుసుమాలు కొన్ని ఓన్లీ పళ్ళు లేకుండా పళ్ళతోటి కాయలు కాసి పిందెలు ఏవో కాయలు పళ్ళై అందులో నుంచి చక్కటి దానిమ్మ గింజలతో ఎర్రగా ఉన్న దానిమ్మ గింజలతో వచ్చే అందమైన చాలా రుచికరమైన పళ్ళతో ఉన్న చెట్లే కాకుండా ఆ పూలు కూడా అందంగా ఉంటాయి. ఇక్కడ ఒక రకం చూపిస్తున్నారు, చాలా రంగులలో ఉంటాయి అవి. ఈ దానిమ్మ ఉత్త పూలే, ఆ పూల కోసమే ఆ చెట్లని పెంచుతారంట. కాయలు కాయొచ్చు ఇట్లా ఈ రకంగా, కాయలతోటి సంబంధం లేకుండా ఊరికినే ఇట్లా పెద్దగా ఇట్లా పువ్వే మొగ్గ ఇది. ఆ మొగ్గ విచ్చుకొని చక్కటి అందమైన పువ్వు అవుతుంది అంతవరకే. ఆ తర్వాత మళ్ళీ పిందెయ్యి, కాయయ్యి, పండయ్యి, అందులో ఇత్తనాలు వచ్చి అవి గింజలు అవన్నీ అందులోంచి రసం వచ్చి పొమోగ్రానేట్ జ్యూస్ ఇంతవరకు కూడా అవసరం లేకుండా ఉత్త పూల కోసమే పెంచుతారట వాటిని. అయితే ఆ తల్లి ఈ కుసుమాల ప్రభలతో ఇంత అందంగా ఎర్రగా ఉన్నది ఆమె శరీరము అని మనము చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కాయలు యాక్చువల్లీ, కానీ కుసుమాలు ఉత్తగా కుసుమాలుగా పూలుగా ఉన్న చెట్లే. ఆ రకంగా అందమైన ఎర్రటి పువ్వులలాగా ఉన్న ఆ ఎరుపు వర్ణంలో ఉన్న తల్లి అని దాడిమి కుసుమ ప్రభ అని చెప్పుకుంటాం మనము.
అని దాడిమి కుసుమప్రభ. అయితే ఇక్కడ ముఖ్యమేమి అంటే, ఈ ఒకవేళ మనము ఈ వాసనలేవో ఉన్నాయి ఇష్టాలు కష్టాలని ఏదో మళ్ళీ శరీరం తీసుకొని వచ్చి మళ్ళీ ఆ కారణం వల్ల కారణ శరీరంతో వచ్చాం. ఆ కారణ శరీరం ఉండడానికి ఆ కారణ శరీరానికి ఏదో ఇష్టము కష్టము ఉంది, అది అనుభవించడానికి ఒక మనసు కావాలి. కాబట్టి సూక్ష్మ శరీరము. ఇవి అనుభవించడానికి మరి యాక్చువల్ గా ఒక కర్మ చేస్తే కదా ఆ అనుభవంలోకి వచ్చేది. కాబట్టి కర్మ చేయడానికి స్థూల శరీరం. ఇవన్నీ మళ్ళీ ఒక ప్యాకేజ్ తయారైంది. కానీ కనీసం ఇప్పటికైనా సరే ఇంత ఇంత మళ్ళీ మళ్ళీ వస్తున్నాను. ఇక శరీరం ఉంటే ఉన్నది, దాంతో నాకు సంబంధం లేదు. కానీ ఈ కాలానికి కట్టుబడి నేను ఇంకా ఇంతే మొత్తం నా జీవితము, నేను ఈ ఫలానా రోజు పుట్టాను, ఫలానా రోజు వెళ్ళిపోయాను, ఈ మధ్యలో ఉన్నదే నేను అని ఇంత మాత్రం అజ్ఞానం నాకొద్దు అని ఒకవేళ అడిగితే ఆమె దాడిమి కుసుమాల్లాగా కూడా తయారు చేస్తుంది. ఇంకా అవి పళ్ళుండవు, ఇంకా ప్రతిఫలం గురించిన ఆపేక్ష ఉండదు. పళ్ళు లేవు అంటే దానిమ్మ చెట్టుకి పూలు పూస్తాయి గాని కాయలు కాయవు, పళ్ళు అవ్వవు అంటే పండు ఉండదు, ఇంకా ఫలం ఉండదు. కాబట్టి కాయలు కాయడము అదే పూలు పూయడము అన్నది కర్మ చెయ్యడము అన్నది ఉంటుంది. ఆ కర్మ చెయ్యడము అనే పువ్వుకి ఏదో ఫలితం ఉంటుంది, దీనివల్ల నాకు లాభం ఉంటుంది అని అది పండు అవ్వవలసిన అవసరం లేదు. అప్పుడు ఫలితం ఉండదు, ఆపేక్ష ఉండదు. కాబట్టి అటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేసే శక్తిని ఆమె ఇవ్వగలదు. దాడిమి కుసుమ ప్రభ అయి ఉంటుంది. ఊరికే పువ్వులుంటాయి, కర్మలుంటాయి. పువ్వులు విచ్చుకున్నంత గొప్పగా కర్మలు అంత గొప్పగా చేస్తాము, కానీ కర్మలతోటి సాంగత్యం ఉండదు. ఆ కర్మ చేయడం వల్ల ఒక ఫలితం ఉంటుంది, ఆ ఫలం కావాలి అన్న ఆశ ఉండదు. కాబట్టి అవి పళ్ళు అవ్వవు. పళ్ళు ఉంటే మళ్ళీ దాన్ని అనుభవించడం ఒకటి ఉంటుంది, ఇంకివన్నీ ఉండవు. ఆ రకంగా చేయగలిగిన తల్లి కాబట్టి దాడిమి కుసుమ ప్రభ. ఆ తల్లి మృగాక్షి. ఇవన్నీ ఎట్లా చేస్తుంది ఆమె అంటే, ఆమెకు జింకపిల్ల లాంటి కళ్ళున్నాయి. ఈ మృగాక్షి అంటే జింకపిల్లలాగా, లేడిపిల్లలాగా చెంగు చెంగున ఎగురుతున్న చంచలమైన అందమైన కళ్ళున్న తల్లి మృగాక్షి అని దాని అర్థం. ఇప్పుడు మృగాక్షి అంటే ఆ రకంగా ఆమె కళ్ళు తిప్పుతూ చంచలంగా తిప్పి 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 చూస్తుంటుంది అన్ని వైపులకి. ఎవరైనా ఉన్నారా, ఒక్కళ్ళైనా ఉన్నారా, ప్రతిఫల అపేక్ష లేదు నాకు, అవసరం లేదు నాకు ఫలంతోటి, నాకు సాంగత్యం లేదు, పని చెయ్యడమే, నేను శరీరం తీసుకున్నప్పుడు కర్మ చేయవలసి వస్తుంది, నేను చేస్తాను, కానీ దాని మీద నాకు ఆపేక్ష లేదు అని ఎవరైనా ఉన్నారా? కాయ అపేక్ష, శరీరం మీద ఆపేక్ష, ఫలాపేక్ష, ఈ కర్మ చేయడం వల్ల నాకు ఒక లాభం వస్తుందన్న ఆపేక్ష, ఇటువంటివన్నీ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆమె చూసుకుంటూ ఉంటుంది. ఆమెకి ఆ కళ్ళకి 2 రకాల వాళ్ళు కనిపిస్తారు. ఒకళ్ళు కాయాపేక్ష అంటే శరీరం, కాయం అనే ఆ శరీరం మీద ఆపేక్ష ఉన్న వాళ్ళు కనిపిస్తారు. లేదా ఆ దాని మీద ఫలితం మీద నాకు సంబంధం లేదు అన్న ఈ ఫలాపేక్ష లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు 2 రకాలు. ఉన్న వాళ్ళు ఉంటారు, లేదా లేని వాళ్ళు ఉంటారు. ఉన్న వాళ్ళకి ఆమె ఇటువైపు అందంగా ప్రకృతి అయి కనిపిస్తుంది. చక్కగా వాళ్ళు హ్యాపీగా ప్రకృతిలో ఉన్న వస్తువులని అనుభవించొచ్చు. నావి అనుకొని వాళ్ళు ఎంతో గొప్పగా ఆనందించొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. ఆ రకమైన అన్ని రకాల ప్రాపంచికమైన సుఖాలన్నీ అనుభవించొచ్చు. కానీ అవే ఆమె మృగాక్షి ఆ తల్లికి, అన్ని వైపులకి చూసుకుంటున్న తల్లికి, ఎవరైనా ఒకళ్ళు నాకు అవసరం లేదు, ఈ ప్రతిఫలాలు నాకు అవసరం లేదు, కర్మలు మీద నాకు ఆపేక్ష లేదు, నా కాయం మీద నాకు ఆపేక్ష లేదని ఎవరైనా ఉంటే అప్పుడు ఆమె పరమశాంతి, పరమ సుఖము, అక్షయమైన పరమ సుఖము చూపించగలదు. కాబట్టి ఆ కళ్ళతో ఆమె చూసుకుంటూ ఉంటుంది. ఆ చంచలమైన కళ్ళతో మనల్ని కాపాడి రక్షించి పోషించి చూసుకుంటూ ఉంటుంది. అదే విధంగా అవే కళ్ళతో చూసుకొని మనము ఆ స్థితికి వస్తే ఆమె అవే కళ్ళు మనకి ఆ జ్ఞానాన్ని కూడా ఇవ్వగలవు. కాబట్టి ఆమె కటాక్షముతో మనకి కావాలంటే ప్రకృతి వస్తువులు లేదా మోక్షము 2 ఇవ్వగలిగిన తల్లి కాబట్టి మృగాక్షి. కాబట్టే ఆమె మోహినిగా ఉంటుంది. ఆమె మోహిని అవతారంగా ఉండి ఇటువైపు ప్రపంచం వైపు ఆమె మోహాన్ని కలిగించగలదు, లేదా ఈ మోహాన్ని విచ్ఛేదం చేసి తీసేసి
అటువైపు మోక్షం వైపుకి తీసుకెళ్లగలదు. కాబట్టి ఆమె 2 పనులు చేయొచ్చు. మోహిని అవతారంలో ఆ తల్లి ఇటు ఆసురి లక్షణాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ కామము, క్రోధము, లోభము, మోహము ఇటువంటివన్నీ, మాత్సర్యము ఇటువంటివన్నీ ఉన్న వాళ్ళకి, ఒకవైపు ఉన్న వాళ్ళందరికీ ఆ తల్లి అమృతము ఇవ్వకుండా ఆపుతూ, అమృతము ఇవ్వకుండా ఎందుకు ఆపింది? అమృతము అంటే మృతము లేకుండా ఉండడము. మరి ఈ మృతము లేకుండా ఉండడము అంటే ఈ శరీరంతో సంబంధం లేకుండా ఉండడం. ఆత్మ అనే పదార్థం ఎప్పుడూ మృతం లేకుండానే ఉంటుంది. అది అమృతంగానే ఉంటుంది. దానికి మరణం లేదు. అది మర్త్యం కాదు. ఈ మర్త్యమైన మృతం, మరణంతో సంబంధం ఉన్న శరీరం నేననుకున్న వాడికి ఆ అమృతం కనిపించదు ఉన్నా కూడా. కాబట్టి ఆమె ఇవ్వలేదు. అక్కడ ఉన్నా వాళ్ళు తీసుకోలేరు. అదే ఇటువైపు దైవీ సంపదలు ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. ఇంద్రుడు మొదలైన వాళ్ళు దైవీ సంపదలతో ఏ మనసున్నా సరే వాళ్ళకి అమృతం ఇచ్చింది అంటే ఆ అమృతమైన మృతాలతో, మరణంతో సంబంధం లేని ఆ ఆత్మ పదార్థం ఏదో చూపించింది. కాబట్టి ఆ మోహిని అవతారంతో ఆమె ఒకే తల్లి. ఎవరికి ఆ సాధన ఉన్నదో వాళ్ళకి ఆ అమృతమైన ఆత్మ పదార్థం తెలుస్తుంది, లేదా అక్కడే ఉన్నా తెలిసే అవకాశం లేదు. అటువంటి తల్లి 2 ముఖ్యమైన మార్గాల్లో మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఆమె ముఖ్య. ఆమె అందరికన్నా ముఖ్యమైన తల్లి, చాలా గొప్ప తల్లి అని అర్థం ఎట్లయినా చెప్పుకుంటాం. ఇక్కడ మోహిని అవతారంలో లేదా మోహినిగా ఆమె అందరినీ సమ్మోహన పరుస్తుంది. ఆమె చాలా అందంగా ఉంటుంది కాబట్టి ఆమెను చూసి మోహించని వాళ్ళు ఎవరు ఉండరు. ఏదో ప్రకృతి ఆమె కనిపించినా కూడా ఏది చూసినా మనం అబ్బా ఎంత బాగుంది, అయ్యో ఎంత అందంగా ఉంది నల్ల కలువ పువ్వు, ఎంత అందంగా ఉంది ఎర్ర కలువ పువ్వు, ఏదో పద్మము, ఏదో ఎంత అందంగా ఉంది లిల్లీ పువ్వు, ఈ కొమ్మ ఎంత బాగుంది, ఈ నయాగరా జలపాతం ఎంత బాగుంది, లేదా ఈ పర్వతం ఎంత బాగుంది అని ప్రతి దాన్ని చూసి మైమర్చిపోయేంత అందము ఇటు ప్రకృతిలో ఉంది, అటు ఆ తల్లిలో ఉన్నది. అయితే ఆ తల్లి ఎటువైపు చూస్తున్నాం మనము? ఈ మృగాక్షి అని పెట్టుకొని అటు ఇటు చంచలంగా మనం చూడకుండా ఉంటే ఆ తల్లి అన్ని చూసుకుంటుంది. మనము ఆ తల్లినే చూసుకుంటే అప్పుడు అమృతం వైపు నడిపిస్తుంది. అందరిలోకి ముఖ్యమైన తల్లి. అయితే ఈ తల్లి 2 ముఖ్యమైన మార్గాల్లో మనల్ని నడిపిస్తుంది. ఒకటి ఇటువైపు ప్రకృతి వైపైనా నడిపిస్తుంది, లేదా అటు పరబ్రహ్మం వైపైనా నడిపిస్తుంది. ఏ దారి పట్టుకున్నా సరే 2 ముఖ్యమైనవే. ఆ ముఖ్యమైన దారుల 2 హైవేలే. ఆ హైవేలలో ఆ మెయిన్ రోడ్డు మీద ఏ రోడ్డు పట్టుకున్నా సరే మృడము అంటే ఆనందాన్ని ఇవ్వగలదు. ఇటు మా ప్రకృతి సైడ్ ఉన్నది కాలంతోటి సంబంధం ఉన్నవి కాబట్టి దానికి ఒక ఆది, ఒక అంతము ఉంటుంది. ఎంత ఆనందమైన, ఎంత సుఖమైన కాలంతో కనెక్షన్ ఉన్నప్పుడు దానికి ఒక స్టార్ట్ పాయింట్, ఒక ఎండ్ పాయింట్ ఉంటాయి. కాలంతో సంబంధం లేకుండా ఉన్నప్పుడు అదే ఆనందము, అదే సుఖము అనంతంగా ఉంటుంది. దానికి ఆది అంతము ఉండదు. ఏది పట్టుకుంటే, ఏ దారి పట్టుకుంటే ఆ దారిలో ఏ రకమైన ఆనందం, ఆ ఆనందం ఇప్పించగలిగిన తల్లి, ఇవ్వగలిగిన తల్లి. కాబట్టి ఆమె మృడాని. మృడా అంటే పరమేశ్వరుడు, మృడాని అంటే ఆయన శక్తి. ఆ తల్లి మిత్ర రూపిణి. ఆమె మిత్రుడు అంటే మనకు సూర్యుల్లో మిత్రుడు అని 12 మంది 12 ఆదిత్యుల్లో మిత్రుడు అని ఉంటాడు. ఆ మిత్రుడిలో ఉన్న, ఆ ఆదిత్యుడిలో ఉన్న ఆ తేజో మూర్తి కూడా మన తల్లే. కాబట్టి ఆమె మిత్ర రూపిణి అని ఒక అర్థం. లేదా ఈ రకంగా మనల్ని సమ్మోహితుల్ని చేసిన, ఈ రకమైన ముఖ్య మార్గంలో మనల్ని నడిపించి ఆ అనంతమైన ఆనందానికి మనల్ని చేర్చిన ఆ తల్లి ఎందుకు చేస్తుంది అంటే మనకు మిత్రురాలై ఉన్నది, సుహృత్ అయి ఉన్నది కాబట్టి ఆ పని చేస్తుంది అని. అది ఇంకొక అర్థం చెప్పుకుంటున్నాం మనము, మిత్ర రూపిణి అని. తర్వాత ఆ తల్లి నిత్యతృప్త.
ఆ స్థితికి చేరితే మనం కాలంతో సంబంధం లేకుండా మనం ఏదైనా ఒకటి ఫిజికల్ గా భౌతికంగా బయట చూసే ఏ వస్తువైనా సరే దానికి ఎంత ఆనందమైనా సరే దానికి ఒక స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఉంటాయి. దుఃఖమైన కష్టమైన ఏడుపైనా సరే దానికి కూడా ఒక స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఉంటాయి. ఏడ్చే వాళ్ళు పర్మనెంట్ గా ఏడుస్తారని చెప్పలేము, నవ్వుతూ ఉన్న వాళ్ళు పర్మనెంట్ గా నవ్వుతూ ఉంటారని చెప్పలేము. ఎందుకంటే కాలానికి ఆ లక్షణం ఉంది, మార్పు దాని స్వభావం. అయితే ఆ కాలంతోటి సంబంధం లేకుండా ఆత్మ చైతన్యం ఒకటి ఉన్నది. ఆ జ్ఞాన అనే ఒక పదార్థం ఉన్నది. అది ఎప్పుడూ ఒకటే ఉంటుంది. దాన్ని జ్ఞానమని పిలవచ్చు, దాన్ని విద్య అని పిలవచ్చు, దాన్ని ఆత్మ అని పిలవచ్చు, దాన్ని చైతన్యం అని పిలవచ్చు, దాన్ని శక్తి అని పిలవచ్చు, దాన్ని సుఖమని పిలవచ్చు, ఆనందం అని పిలవచ్చు, తృప్తి అని పిలవచ్చు. అది ఎప్పుడు ఒకటేలా ఉంటుంది, నిత్యము ఉంటుంది. అది శారీరకంగా ఫిజికల్ గా స్థూలంగా అనుభవించాలి అంటే దానికి స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఉంటుంది. ఆ గ్యాప్ లో మనము అసంతృప్తో అతృప్తో అనుకుంటాము. ఈ కాలంతో కనెక్షన్ లేకుండా ఉంటే ఉన్నది ఒకటే ఉన్నది, అది పర్మనెంట్ నిత్య తృప్తి అవుతున్నది. కాలంతో పాటు ఫిజికల్ గా దాన్ని యాక్చువల్ గా అనుభవించాలి అనుకుంటే దానికి తృప్తి ఉంటుంది, తృప్తి లేకుండా ఉంటుంది, లేకుండా ఉన్న టైము కూడా ఉంటుంది, ఉండే టైము ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. ఎందుకంటే మార్పు దాని లక్షణం కాలానికి. ఒకవేళ ఆమెని అడిగితే కాలహంత్రి కదా, ఆమె కాలాన్ని తీసేసినప్పుడు కాలంతో సంబంధం లేని నిత్యమైన తృప్తి మనకుంటుంది. ఆ తల్లి భక్త నిధి, భక్తులకు ఆ తల్లి పెన్నిధి, ఇంకా ట్రెజర్ చెస్ట్ లాగా అందులో అన్ని ఉంటాయి. మనం ఇప్పుడు చెప్పి తృప్తి లాగా ఆ తృప్తి, ఆ సత్, జ్ఞానము, విద్య ఏవి చెప్పుకున్నా సరే అవన్నీ కోకొల్లలుగా పరిపూర్ణంగా ఉన్న ఒక వస్తువు ఉన్నది, ఒక పదార్థం. అది అందులో నుంచి వచ్చి విభక్తంగా వేరువేరుగా ఉన్నామని మనం అనుకుంటున్న ఈ రూపాలన్నిటికీ మెయిన్ సోర్స్ అది పెన్నిధి, ఒరిజినల్ నిధి ఆ తల్లి అయి ఉన్నది, భక్త నిధి. మనము ఆ తల్లిని నిధిలాగానే జాగ్రత్తగా చూసుకుంటూ వాడుకోవచ్చు, లేదా అది నేనే అని తెలుసుకోవచ్చు. రెండిటికి ఆ తల్లి జ్ఞానము మనకివ్వగలదు. ఆమె ఈ నిత్య తృప్తి స్థితికి ఆ పెన్నిధి దగ్గరికి ఎట్లా తీసుకెళ్లగలదు మనల్ని అంటే నియంత్రి, ఆమె నియామకురాలు. ఆమె నియంత్రించగలదు, అన్నిటిని కంట్రోల్ చేసి మేనేజ్ చేసి మెయింటైన్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసి అన్ని చేయగలదు. కాబట్టి ఆమె నియంత్రించగలిగిన తల్లి కాబట్టి నియంత్రి, నియామకురాలు. ఆ తల్లి దేన్ని నియంత్రిస్తుంది, ఈ దేన్ని నియమిస్తుంది, ఏమి నియమిస్తుంది అంటే ప్రతిదాన్ని. ఈ నిఖిలము అఖిలము ఏదై ఉన్నదో మొత్తం అన్ని బ్రహ్మాండాలు, విశ్వాలు, లోకాలు, ప్రాణులు, కాలాలు, ప్రతి దాన్ని ఆమె నియంత్రించగలదు. ఎందుకంటే ప్రతి దానికి ఆమె ఈశ్వరి అయి ఉన్నది. ఆ తల్లి మైత్రి ఆది వాసన అలభ్య. మైత్రి మొదలైన, ఆది అంటే మొదలైన వాసనలు కొన్ని ఉన్నాయి, వాటి చేత ఆ తల్లి అలభ్య, వాటికి ఆమె దొరకదు. ఈ మైత్రి ఆది వాసనలు అంటే ఏమి అని మనకు తెలియాలి కదా. అవి 4 ఉన్నాయి. ఇక్కడ మైత్రి ఆది అని చెప్పారు. చెప్తే అవి ఏంటి అని చూసుకుంటూ వెళ్తే ఆ 4 ఎక్కడున్నాయో చూద్దాం. అవి బేసికలీ మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అని 4 ఉన్నాయని చెప్తారు. మైత్రి అంటే ఫ్రెండ్షిప్, స్నేహ భావం. కరుణ అంటే కారుణ్య భావం, కంపాషన్. ముదిత అంటే హ్యాపీనెస్, సంతోషంగా ఉన్నామన్న భావం. ఉపేక్ష అంటే పోనీలే అనుకోవడం. ఇవి ఈ 4 ప్రతి మనిషికి ఉండాలి అని మన వాళ్ళు చెప్తారు, మన పెద్దవాళ్ళు. మైత్రి
ఫ్రెండ్షిప్ చెయ్యాలి. ఈ మనము దీన్ని పెంచుకోవాలి. ఫ్రెండ్షిప్ పెంచుకోవాలి. అందరితోటి మైత్రి సంబంధాలు పెంచుకోవాలి. ప్రతి వాళ్ళతోటి శత్రుత్వం పెట్టుకోకూడదు. ఇటువంటివన్నీ మంచివి కావు. అది కాబట్టి మైత్రి భావాన్ని పెంచుకో అని చెప్తారు. ఈ కరుణ భావాన్ని కూడా పెంచుకోవాలి. అందరి మీద కారుణ్యం ఉండాలి. కరుణ లేకుండా, దయ, జాలి లేకుండా ఉంటే మంచిది కాదు మనిషి అన్నవాడికి. కాబట్టి కారుణ్యం ఉండాలి, కరుణ అన్న భావం ఉండాలి. అది కూడా వాసన. ఈ ముదిత అంటే ఆనందంగా ఉండడం, ఇది కూడా ఉండాలి. మనం దీన్ని కూడా పెంచుకుంటూ ఉండాలి. ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఏడుస్తూ ఉండకూడదు. తర్వాత ఉపేక్ష, ఎవరైనా కష్టాల్లో ఉంటే పోనీలే, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే అయ్యో అనుకోవడం, చేయగలిగితే ఏదైనా హెల్ప్ ఏదైనా వాళ్ళు తప్పు చేసావు అని వాళ్ళని విసిగించకుండా పోనీలే అనుకోవడం, ఇవి ఉండాలి. మనం ఎప్పుడైనా సరే ఈ మైత్రి ఫ్రెండ్షిప్ అన్నదాన్ని 10 మందితో ఈ ఫ్రెండ్షిప్ ని పెంచుకోవాలి. ఈ కరుణ అన్నది మనము అందరికి చూపించాలి. అందరి పట్ల దయ, జాలి, కరుణ, ప్రేమ చూపించాలి. ఈ ముదిత అన్నది మనం సంతోషంగా ఉండాలి, అందరూ ఉండాలనుకోవాలి. అట్లానే ఈ ఉపేక్ష, మనం ఎవరైనా తప్పు చేసినా తక్కువలో పోనీలే అనుకునే శక్తి ఉండాలి. ఇవి మైత్రి ఆది వాసనలు. తర్వాత ఇవి మనకు అన్ని చోట్ల చెప్తారు. ఇవే విషయాలు మంచిగా ఉండాలి అందరితోటి, ఇట్లాంటివన్నీ అందరూ చెప్తారు. ఎక్కడైనా సరే, ఎవరైనా సరే ఇదే చెప్తారు. అయితే యోగ శాస్త్ర పరంగా పతంజలి గారు వీటి గురించి ఇంకా కొంచెం విడమర్చి చెప్పారు. ఆయన చెప్పింది మనం ఒకసారి చూద్దాము. ఆయన పతంజలి యోగ శాస్త్రంలో 4 భాగాలుగా రాశాడు. ఫస్ట్ది సమాధి పాదము, రెండోది సాధన, మూడోది విభూతి, నాలుగోది కైవల్యమని 4 భాగాల్లో ఆయన అందులో యోగ సూత్రాలు రాశారు. అందులో ఇప్పుడు మైత్రి మొదలైంది. మొదటి యోగ సూత్రాల వాటిలో ఉంటుంది. ఒక 32, 33 సూత్రము ఏదో అది ఉంటుంది. అదొకసారి చూద్దాము. ఈ 33 దాంట్లో ఆయన పతంజలి యోగ సూత్రాల్లో ఆయన ఏం చెప్పాడంటే, ఒక సూత్రం, ఈ ఒక ఫార్ములా, మనుషులు బాగుండాలి, యోగ సాధన చేస్తున్న వాళ్ళు ఈ సూత్రాలన్నీ పాటించాలి. ఈ మార్గంలో ఈ సూత్రాలు పాటిస్తే, వాళ్ళు ఇవి అభ్యాసం చేస్తే వాళ్ళకు ఆ యోగం సిద్ధిస్తుంది అని ఆయన చెప్పారు. అందులో ఈ సూత్రం ఈ ఫార్ములా ఏమి అంటే, మైత్రి కరుణ ముదిత ఉపేక్షాణం సుఖ దుఃఖ పుణ్యాపుణ్య విషయాణం భావనాత చిత్త ప్రసాదనం. చిత్తం అంటే మనసు, దానికి ప్రసాదం అంటే శాంతి. మనసుకి శాంతి కావాలి అంటే ఇవి ఉండాలి. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అన్నవి ఉండాలి. అవి ఈ 4 మనం ఇక్కడ చూసుకున్న మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అన్న 4 ఎటువంటి పరిస్థితుల్లో ఉండాలి అని ఆయన కొంచెం పెంచి చెప్పారు మన కోసం. ఎవరైనా సుఖంగా ఉంటే, ఏవైనా కొనుక్కున్నారు, ఏదో ఇల్లు కట్టుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, ప్రమోషన్ వచ్చింది, బాగున్నారు, సంతోషంగా ఉన్నారు, సుఖంగా ఉన్నారంటే ఏడవకూడదు. ఉంటాడు అని వాళ్ళ గురించి వాళ్ళ ముందు ఒకటి వెనక్కొకటి మాట్లాడడం అవన్నీ చేయకూడదు. ఎవరైనా సుఖంగా ఉంటే వాళ్ళతోటి మైత్రి భావం ఉండగలుగుతుందా? నీ మనసు మైత్రి భావంతో ఉంటుందా? వాణ్ణి చూసి కుళ్ళుకుంటున్నావా? అట్లా లేకుండా ఉండడము అవసరము యోగ మార్గంలో ఉన్న వాళ్ళకి. ఎవరో దుఃఖంలో ఉన్నారు, వాడికి ఏదో కష్టం వచ్చింది, వాడు ఇంతకుముందు చాలా చేశాడు కాబట్టి ఇట్లా అనుభవిస్తున్నాడు అని ఏమైనా అంటున్నావా? అట్లా అనకుండా, అయ్యో పాపం వాడికి అంత కష్టం వచ్చింది అన్న కరుణ, జాలి, దయ చూపించగలుగుతుందా నీ మనసు? అట్లానే ఎవరైనా పుణ్యాత్ములు ఉన్నారు, ఏదైనా పుణ్యకార్యాలు చేశారు, పుణ్యకార్యాలు చేయగానే వాడు బాగా తప్పు మార్గంలో ఏదో సంపాదించుకున్నాడు, అందుకని చెప్పి ఏదో వెంకటేశ్వర స్వామి హుండీలో అంత వేశాడు, అందుకని ఏవో అన్నదానాలన్నీ చేస్తున్నాడు, అందుకేదో గుళ్ళు కట్టిస్తున్నాడు. ఏదైనా పుణ్యకార్యాలు చేయగానే వాణ్ణి తక్కువ చేసి మాట్లాడటము, ఇంతకు ముందు ఏదో చేశాడు కాబట్టి ఇట్లా చేస్తున్నాడు, ఇవన్నీ కాకుండా
పుణ్యకార్యాలు పుణ్యాత్ములు ఉన్నారు, పుణ్యకార్యాలు చేస్తున్నారంటే ముదితము చూసి సంతోషించగలుగుతున్నావా, అభినందించగలుగుతున్నావా? ఏదో అపుణ్యం వాళ్ళేదో మంచో చెడో చేసుకుంటున్నారు, పోనీలే అనుకొని ఉపేక్ష చేయగలుగుతున్నావా? ఇంకా 4 రాళ్ళు వేస్తున్నావా? ఈ 4 చూసుకో. సుఖంలో ఉన్న వాళ్లతో మైత్రి, దుఃఖంతో ఉన్న వాళ్ళ మీద కరుణ, పుణ్యం చేస్తున్న వాళ్లతో ముదితము, అపుణ్యులతో వాళ్ళ గురించి ఉపేక్ష. ఈ 4 ఈ విషయాల్లో ఆ రకంగా చేయగలిగితే నువ్వు భావనాత చిత్త ప్రసాదనం, నీకు ఇటువంటి సుఖ దుఃఖ పుణ్యాపుణ్యాల్లో మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అన్న భావనలుంటే అది నీ మనసుకి శాంతినిస్తుంది అని ఆయన చాలా విషయాలు చెప్పారు. మనం ఇప్పుడు భగవద్గీత చదువుకుంటున్నాము, ధ్యాన యోగం అధ్యాయంలో ఉన్నాము. ఆయన పతంజలి చెప్పిన ఈ యోగ సూత్రాల్లోవి కొన్ని మన శ్రీకృష్ణ భగవానుడు మనకందులో కొన్ని చెప్తారు. ఆ 11, 12, 10 శ్లోకాల దగ్గర నుంచి మొదలుపెట్టి కొన్ని చెప్పుకుంటూ వెళ్తారు. అవి మనం అందులో ఎట్లయినా చూస్తాము. కానీ ఇక్కడ మైత్రి ఆది వాసనాలభ్య అనగానే ఎందుకు అది మైత్రి మొదలైనవి ఉన్నాయి అనుకొని వెళ్ళిపోవడం ఎందుకు, అసలు అవి ఎక్కడున్నాయి ఏమి అని చూసుకోవడం బాగుంటుంది అని ఈ మైత్రి ఆది వాసనలు అని ఇక్కడ ఆయన మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అన్నవి భావనలు. వాసనలు అంటే మనసుకి ఈ భావన ఉంటుంది, అది మనల్ని అంటి పెట్టుకొని మనతో వసించి ఉంటుంది. మనం వెళ్ళిపోయినా కూడా శరీరం వదిలిపెట్టి అది మనతోటే వస్తుంది. మళ్ళీ శరీరం తీసుకోవడానికి అది కారణం అవుతుంది. ఆ శరీరం తీసుకుంటే మళ్ళీ అందులో వచ్చి వసించి ఉంటుంది. కాబట్టి ఈ భావనలతోటే మనకి కష్టం వచ్చింది. ఈ నామం ఏం చెప్తుందంటే ఇటువంటి మైత్రి మొదలైన వాసనలకి ఆ తల్లి అలభ్య, దొరకదు. ఇటువంటి ఏదో వాడు బాగున్నాడు, మామూలుగా మనము యోగ మార్గంలోకి అడుగు పెడుతున్నాము, యోగ మార్గంలో ఉన్నాము అన్నప్పుడు ఇవన్నీ అవసరం. సుఖంగా ఉన్న వాళ్ళని చూసి సంతోషించడం, దుఃఖంతో ఉన్న వాళ్ళని చూసి బాధపడడం, పుణ్యాత్మలను చూసి ఆనందించడం, అభినందించడం, పుణ్యం కాకుండా చేసుకుంటున్న వాళ్ళని చూసి ఉపేక్షించడం, ఇటువంటివన్నీ మనకి ఇనీషియల్ గా అవసరం. అందుకే ఆయన ఇవన్నీ మొదటి సూత్రాల్లో పెట్టేశాడు, మొదటి చాప్టర్ లో పెట్టేశాడు. ఇవన్నీ చిత్తశుద్ధికి అవసరం. ఆయన చిత్త ప్రసాదనం అన్నాడు, చిత్తశుద్ధికి ఇవన్నీ అవసరం. అయితే చిత్తశుద్ధితోటే మనకి ఇదంతా మిగిలిందంతా జరగదు. ఈ సమాధి స్థితికి రావాలి, సమస్థితి. మనసు సమస్థితిలో ఉండి, మళ్ళీ మనకు భగవద్గీతలో ఆయన 2, 3, 4, 5 అధ్యాయాల్లో అదే చెప్తుంటారు, సమస్థితిలో ఉండాలి మనసు. శీతోష్ణ సుఖ దుఃఖాలకి, అన్నిటికీ, మంచికి చెడుకు, ద్వంద్వాలన్నిటికీ మనం ఊరికే ఉద్వేగానికి లోనవడము, మన మనసు అల్లకల్లోలాలకి గురవడం, ఎగిరెగిరి పడడం, ఇవన్నీ ఉండకుండా ఉండడం సమాధి స్థితి. అయితే ఇక్కడ మన పతంజలి యాక్చువల్ గా సమాధి స్థితి, ధారణ, ధ్యానము, సమాధి స్థితుల్లోకి ఎట్లా వెళ్ళాలి అని ఆయన ఆసనాల దగ్గర నుంచి మొదలుపెట్టి చెప్పినప్పుడు, ప్రాణాయామం దగ్గర నుంచి, ఆసనాల దగ్గర నుంచి, ధారణ, ధ్యానము, సమాధి అని చెప్తుంటారు. ఫిజికల్ గా బాహ్యంగా ఎట్లా చేయాలి అని చూపిస్తుంటారు. ఇవన్నీ మళ్ళీ మనకి ధ్యాన యోగంలో 6వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు. ఈ విషయాలు పతంజలి రాసి పెట్టారు. అయితే ఇవన్నీ ఏం చేస్తాయి అంటే, మనం ఇప్పుడు చూసుకున్న మైత్రి మొదలైన రకరకాల విషయాలు, పక్కన వాడిని చూసి మనము వాడితో మంచి చక్కగా సుహృద్భావంతో ఉన్నామా లేదా, కరుణతో దయతో మన మనసు నిండి ఉన్నదా లేదా, సంతోషంతో ముదిత అన్న ఆ స్థితిలో, ఆనందపు స్థితిలో ఉన్నదా లేదా, అక్కర్లేని విషయాల్ని ఉపేక్షించి పట్టించుకోకుండా ఉన్నదా లేదా, ఇవన్నీ మనకు ఆ సమస్థితిని తీసుకొని మనల్ని ఆ సమస్థితి దాకా తీసుకొని వెళ్ళి మనసుని నిలబెడతాయి. ఆ చిత్త శుద్ధికి, చిత్త ప్రసాదానికి, అంటే మనశ్శాంతి. ప్రసాదం అంటే శాంతి, చిత్తం అంటే మనస్సు. మనశ్శాంతికి అవి అవసరం. మనశ్శాంతి ఉంటే మనసు సమస్థితిలో ఉంటుంది, అది సమాధి స్థితి. అటువంటి సమాధి స్థితి దాకా తీసుకెళ్తే అక్కడ దొరుకుతుందా అమ్మవారంటే అక్కడ వెంటనే ఇక్కడ దొరుకుతుంది. ఆమె సమాధి మొదలై మైత్రి ఆది వాసనలన్నిటికీ ఆమె వెంటనే దొరకదు. వాడు కష్టపడుతున్నాడు, అయ్యో పాపం అన్నాను,
వాడు సంతోషంగా వాడేమో అన్ని తెచ్చుకొని సుఖపడుతున్నాడు, మంచిది కదా అనుకున్నాను. ఇవన్నీ వీటి వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది, మనసు నిలబడుతుంది. ఆ తర్వాత ఇంకా పైకి వెళ్ళాలి. ఎక్కడి దాకా వెళ్ళాలి అంటే ఆ మహాప్రళయం జరగాలి. ప్రళయము అంటే ప్రహృష్టంగా చాలా గొప్పగా జరిగే లయము. ఆ లయం జరిగితే కానీ అప్పటికి గాని మనకు ఆ భగవత్ సాక్షాత్కారము, ఆత్మ సాక్షాత్కారం జరగదు. ఆ లయం ఏమి అంటే మనసు లయమైపోవాలి. ఇవన్నీ మైత్రి మొదలైన ఈ వాసనలన్నీ, మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష మొదలైన వాసనలు, ఈ భావనలు ఇవన్నీ చిత్త ప్రసాదానికి హెల్ప్ చేస్తాయి, మనశ్శాంతికి. అయితే వీటి వల్ల ఆత్మ సాక్షాత్కారం జరగదు. ఇది ఫస్ట్ స్టెప్. ఈ ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ చిత్తము ప్రసాదంతో ఉన్నది కదా, ప్రశాంతంగా ఉన్నది. ఆ ఉన్న చిత్తము, అల్లకల్లో లేకుండా ఉన్న చిత్తము అణిగిపోవాలి. ఆ అణిగిపోవడము లయమైపోవడము. అది ఉత్తలయం కాదు, మహాలయము. మహాలయం కాదు, మహాప్రళయం అవ్వాలి. ఈ మహా ప్రళయంలో ఆ తల్లి సాక్షిగా ఉంటుంది. ఆ సాక్షిగా ఉండేదేమి? మళ్ళీ నా ఆత్మ సాక్షిగా ఉండి మనసు కూడా లయమైపోయిన తర్వాత అది మాత్రమే ఉంటుంది. అది ఆత్మ సాక్షాత్కారం. అక్కడ దాకా వెళ్ళాలి అంటే ఈ మైత్రి మొదలైన వాసనలన్నీ, ఈ మనసులో ఉన్న భావనలన్నీ ముందు క్లెన్జింగ్ కి హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే ఏదో వాడు సుఖంగా ఉన్నాడంటే ఏడవడము, ఎవరో దుఃఖంగా ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడంటే నవ్వడము, వాడు మంచి పని చేస్తున్నాడంటే తక్కువ చేసి మాట్లాడటము, వాడు పాపాలు చేస్తున్నాడంటే ఇంకా 2 రాళ్ళు వేయడము, ఇవన్నీ ఉంటే అసలు ఇంతవరకు కూడా రామది. అసలు సాధన మార్గం పట్టుకునే అవకాశం కూడా లేదు. అప్పుడు చిత్తము ప్రసాదంతో ఎక్కడుంది? చిత్తశాంతి, మనశ్శాంతే లేదు. వాడు ఆ మనశ్శాంతి లేక వాడు అక్కడక్కడ గింగిరాలు కొట్టుకుంటూ తిరుగుతుంటాడు. కానీ ఇవన్నీ ప్రయత్నం చేసి ఇక్కడ మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్షతోటి ప్రయత్నం చేస్తే ఆ మనసుకి శాంతి కలుగుతుంది. ఆ చిత్తము శాంతించిన తర్వాత మనము సాధన ముందుకెళ్ళొచ్చు. దానికి అది పనికి వస్తుంది. కానీ ఎప్పటికో ఒకప్పటికి ఆ మనసులో ఉన్న ఆలోచనలు, భావనలు, అవి వాసనలు వసించి ఉండి, నా మనసులో వసించి ఉన్న నా ఆలోచనలు, భావనలన్నీ లయమైపోతే కానీ సాక్షిగా ఉన్న నేనెవరో నాకు తెలియదు. కాబట్టి మహాప్రళయ సాక్షిణి ఆమె. నిత్యతృప్త భక్త నిధి నియంత్రి నిఖిలేశ్వరి మైత్రి ఆది వాసన అలభ్య ఆమె. అంత తొందరగా ఇక్కడ దాకా చేసి నా మనసు అంతా క్లీనప్ చేసుకున్నాను. వాడేదో కష్టాల్లో ఉన్నాడంటే బాధపడ్డాను, వాడేదో సుఖంగా ఉన్నాడంటే సంతోషించాను. ఇంకా నాకు ఇక్కడ కనిపిస్తుంది, ఇంకెక్కడ కనిపిస్తుంది, ఇంకెప్పుడు కనిపిస్తుంది, ఇంకా నాకు ఆత్మ కనిపించట్లేదు, ఆ భగవంతుడు కనిపించట్లేదు, ఇంకెక్కడ కనిపిస్తారంటే అప్పుడే ఎక్కడ అలభ్య. అంత తొందరగా అవ్వదు. ఈ ప్రళయం దాకా వెళ్ళాలి, మహాప్రళయం దాకా వెళ్ళాలి. కాబట్టి అందులో మహాప్రళయ సాక్షిని అని అన్నప్పుడు నాకు ఇంకొక విషయం గుర్తొచ్చింది. మహాలయము అన్నప్పుడు నాకు ఇంకొక మాట గుర్తొచ్చింది. మనము మహాలయ పక్షంలో ఆ మహాలయ అమావాస్య అని చెప్పి అప్పుడు ఒక పర్వదినంలాగా దాన్ని పాటిస్తాము. మహాలయ అమావాస్య అని ఎందుకంటామంటే లయమన్నా ప్రళయమన్నా అదే, లయమైపోవడం, మనసు లయం అవ్వడం. అది ఎందుకు అంత ముఖ్యము అని ఇక్కడ కొంచెం చెప్తాను. మళ్ళీ మనం ఇక్కడ కిందికి రాగానే ఇక్కడ ఇవాళ చదివే అవకాశం ఉంటుందో లేదో కానీ, శిరస్థిత చంద్రనిభ ఫాలస్థ ఇంద్రధనుప్రభ హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపిక అని ఈ నామాలు మళ్ళీ మనం ఇప్పుడు చెప్పుకునే మహాలయ అమావాస్య అని మన వాళ్ళు ఆ పర్వాన్ని చేసుకుంటారు, పర్వదినాన్ని. అది చెప్పుకుందాం. ఆ కిందికి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ చెప్పుకుందాము. మహాలయమైపోవాలి, మనసు లయమైపోవాలి. ఆ లయము ఇక్కడ మనసు లయమైపోవాలని చెప్పట్లేదు, ప్రళయం చాలా గొప్పగా లయమైపోవాలి. ఆ చాలా గొప్పగా లయం కూడా ఇంకా అసలు మొత్తమే అణిగిపోవాలి. మనసు అన్నది లేకుండా ఉంటే దాని వెనక ఉన్న సాక్షిగా ఉన్న ఆత్మ తెలుస్తుంది. ఈ మహాలయ అమావాస్యలో మహాలయము గొప్పగా అణిగిపోయిన ఆ మనసు అమావాస్యలాగా ఉంటుంది. అది చాలా ముఖ్యం. ఆ కనెక్షన్ చూడండి. మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏదో ఒకటి చెయ్యరు. ఏదో మహాలయ పక్షాల్లో అమావాస్య రోజు పర్వదినంగా ఎందుకు చేస్తారని ఎప్పుడైనా కూర్చొని ఆలోచిస్తే తెలుస్తుంది. మన మనసు ఉన్నది, అందులో చాలా ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలన్నీ
మొత్తమే అణిగిపోవడము మహాలయము. ఆ ఆలోచనలన్నీ అణిగిపోయినప్పుడు ఈ మొత్తం మనసు చంద్రుడిలాగా ఉంటుంది. ఈ మనసు అనే చంద్రుడికి 16 కళలుంటాయి. ఈ ఉన్న 15 కళలు అణిగిపోతే కనిపించకుండా ఉంటే చీకట్లతో ఉంటుంది ఆ రాత్రి. అది అమావాస్య. అయితే అందులో ఒక 16వ కళ ఉంటుంది. ఆ 16వ కళ మామూలుగా ఫిజికల్ గా బయట చూస్తే సూర్యుడిలో నుంచి చాలా కళలు, సూర్యుడిలో నుంచి వచ్చే వెలుగులే కదా చంద్రుడి మీద పడి అవి మనకి వెన్నెల్లా కనిపిస్తాయి. ఇవే మన బుద్ధిలో నుంచి వస్తున్న ఆ వృత్తులు ఈ హృదయం మీద ప్రతిఫలించి ఆలోచనలుగా, భావాలుగా, భావనలుగా, వాసనలుగా మనకి తెలుస్తుంటాయి. అయితే ఇవన్నీ అణిగిపోయినా కూడా ఏదో అమావాస్య రోజు బయట మనం చూసినప్పుడు చంద్రుల్లో మనకి ఒక్కటి కూడా కళ కనిపించదు. కానీ ఆ 16వ కళ, మామూలుగా కనిపించని ఆ కళ మళ్ళీ సూర్యుడిలో కలిసిపోతుంది. ఆ రకంగా ఆ ఒక్క ఫైనల్ ఇంకా మార్పు లేని ఆ 16 నిత్య కళ ఏమవుతుందంటే ఆ సూర్యుడిలో కలిసిపోయినట్టు నా మనసులో కూడా అన్ని ఆలోచనలు కలిసి మొత్తమే అణిగిపోయి మహాలయమైపోయిన తర్వాత అందులో ఉన్న ఒక్క ఆలోచన మళ్ళీ బుద్ధి దాకా వెళ్లి కలిసిపోతుంది, అందులో లయమైపోతుంది. అదే ఆ 16వ కళనే అటు శివుడైనా ఇటు అమ్మవారైనా తల మీద పెట్టుకుంటారు దాన్నే. ఎందుకంటే అది సహస్రారం దగ్గరికి మళ్ళీ మన ఆ జ్ఞానం ఉన్న ఒరిజినల్ సీట్ ఆఫ్ ఎనర్జీ అక్కడికి వెళ్ళాలి, ఆ జ్ఞానం నాలెడ్జ్ బేస్ కి. అది జరిగిందా లేదా అని చూసుకోవాలి ఎప్పుడైనా సరే. మనసులో ఆలోచనలో 16 రకాల ఆలోచనల్లో మిగిలినవన్నీ ప్రపంచానికి, ప్రకృతికి సరిపోయిన మిగిలిన మొత్తం మార్పులతో ఉన్న ఆ ఆలోచనలు, భావాలు, కళలు అన్ని అణిగిపోయి లయమైపోయినాక మహాలయం అయిపోయిన తర్వాత ఆ పక్షంలో, ఆ సమయంలో, పక్షం అంటే సమయం, ఆ మహాలయ పక్షంలో ఆ 16వ ఆలోచన, ఆ ఒక్క వృత్తి, ఆ ఒక్క ఆలోచన, నేనెవరు అన్న ఆలోచన, అదొక్కటి మళ్ళీ జ్ఞానంగా నిలబడాలి. ఆ నిలబడ్డప్పుడు ఆ మహాలయ పక్షంలో మనం చేసుకునే అమావాస్య పర్వం, అది ఆ పర్వదినం. ఆ దానికి సాక్షిగా ఉన్నది ఎవరు అంటే మళ్ళీ నా ఆత్మ, నా తల్లి. ఇటు మనం భక్తి వైపు, ఉపాసన వైపు చూస్తే అమ్మవారు, ఆత్మ జ్ఞానంగా చూస్తే ఆత్మగా మిగిలిపోయి సాక్షిగా ఉన్న ఆ పరిస్థితి, ఆ విషయము. కాబట్టి అదంత ముఖ్యము. మహాప్రళయానికి సాక్షిగా ఉండగలవా? నీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ లయమైపోయి మనసు అణిగిపోయిన స్థితిని నువ్వు సాక్షిగా చూడగలవా అని అడుగుతున్నది నామం మనల్ని, మహాప్రళయ సాక్షిణి అని. ఈ 2 నామాలు చాలా ముఖ్యం. మైత్రి ఆది వాసనలు ముందు చిత్తశుద్ధికి హెల్ప్ చేస్తాయి. వాటి వల్ల నువ్వెవరో తెలుసుకునే అవకాశం అప్పుడే రాదు, అలభ్య. అక్కడి నుంచి మళ్ళీ మనస్సులో ఉన్న ఆలోచనలు, చిత్తవృత్తులన్నీ లయమైపోతే చివరికి చిత్తమే, మనసే అణిగిపోతే దాని వెనకాల ఉన్న సాక్షి తెలుస్తుంది. కాబట్టి మైత్ర్యాది వాసనాలభ్య మహాప్రళయ సాక్షిణి అని చెప్పుకొని తర్వాత కొద్ది నామాలు చూసుకుందాం. పరాశక్తి, పరానిష్ఠ, ప్రజ్ఞాన ఘనరూపిణి, మాద్వీపానాలస మత్త, మాతృక వర్ణరూపిణి. పరాశక్తి, ఈ సాక్షిగా ఉన్న ఆ ఆత్మ పదార్థము, అది ఆది పరాశక్తి. ఆ శక్తి పతనం అవ్వడం వల్ల, పాతం అవ్వడం వల్ల ప్రకృతిగా వ్యాపించి అది రూపం తీసుకొని కనిపిస్తూ ఉన్నది. దాన్ని పరమమైన నిష్ఠతోటే పట్టుకోగలము. ఆ జ్ఞానము, ఈ శక్తిని పట్టుకోవాలి అంటే దాని అటువైపు ఒడ్డు పారం పట్టుకోవాలి అంటే అంతటి పరానిష్ట మనకు ఉండాలి. అంత పట్టుదల మనకుంటే అది పెద్ద విషయం కాదు. ఈ ఆలోచనలన్నీ అణిగిపోయినప్పుడు సాక్షిగా చూడగలిగిన ఆత్మని పట్టుకోవడం పెద్ద విషయం కాదు. అది ఎప్పుడూ ఉన్నది, అది ఎప్పుడూ ఉన్న విషయం, వస్తువు. దానికి అటువంటి అంతటి పరానిష్ట మనకుంటే పట్టుకోవడం పెద్ద విషయం కాదు. పైగా అది పరానిష్టగా ఉన్నది. మళ్ళీ నీ జారిపోయే అవకాశం లేని ఒక ఏదో నేను జారి వచ్చి ఈ శరీరంలో పడ్డానని చెప్తాము, జారడానికి దానికి అవకాశం లేదు. అది ఉన్నది ఎప్పుడో అక్కడే ఉంటుంది. అది ఉండే పదము పరమ పదము. పరానిష్ట అంటే పరమ పదము.
ఆ ప్రదేశము అది అక్కడే ఉంటుంది. దాన్ని పట్టుకోవాలంటే పరానిష్టతోటి మహానిష్టతోటి దాన్ని పట్టుకోవడం పెద్ద కష్టం కాదు. తత్పరత ఉండాలి, ఉంటే అయిపోయింది అంతే. తర్వాత ప్రజ్ఞాన ఘన రూపిణి. ఈ జ్ఞానం అనేది ఏం జరిగిందంటే అది ఘనీభవించి విశ్వంగా ఆ రూపం తీసుకొని కనిపిస్తూ ఉన్నది. ఈ గొప్ప నిష్ఠతోటి అంత పట్టుదలతోటి మనము కనిపెట్టవలసిన విషయము కళ్ళెదురుగా ఘనీభవించి రూపంతో కనిపిస్తున్నది విశ్వంగా, రూపాలుగా. ఆ జ్ఞానమే. ఈ నిష్ఠతోటి మనం పట్టుకునేది ఏమి అంటే జ్ఞానాన్ని పట్టుకోవాలంతే. అది ప్రజ్ఞాన ఘన రూపం. అది ఈ ప్రజ్ఞానమే ఘనీభవించి రూపం తీసుకొని ఉన్నది. పైగా ఇది ఉత్తది కాదు, ఘన రూపం. అది ఘనము అంటాం కదా, అప్పుడు ఆయన చాలా ఘనుడండి, అది గొప్ప ఘనము అని. ఘనము అంటే అన్అడల్టరేటెడ్, అన్పొల్యూటెడ్ అని అర్థం. ఏదో బంగారం ఉన్నది అంటే అది నిలబడి ఉండడానికి కొంచెం కాపర్ అందులో ఏదో రాగి అట్లాంటిది అందులో కలిపితే అది కొద్దిగా స్టేబుల్ గా ఉంటుందని చెప్పి, దీనికి ఇది స్టేబుల్ గా ఉండడానికి అట్లా ఇంకొక దాన్ని అందులో కలపవలసిన అవసరం లేదు. ఇంకా వేరేది ఈ జ్ఞానానికి ఇంకోటి ఏదైనా కలిపి దాన్ని అజ్ఞానంగా దాన్ని పొల్యూట్ చేద్దామా, దాన్ని కలుపుదామా, మిక్చర్ తయారు చేద్దామా అంటే ఏమి లేదు. అది ఉన్న జ్ఞానమే ఘనీభవించి రూపంగా కనిపిస్తుంది అంతవరకే. ఈ రూపంగా ఉన్న ఈ జ్ఞానాన్ని చూడగలిగితే అయిపోయింది అక్కడికి. కానీ ఏంటంటే ఈ జ్ఞానం కనిపించదు. అది కనిపించకుండా ఉంటుంది. కనిపించేదేమి అంటే అది ఘనీభవించి రూపాల్లో కనిపిస్తుంది. అది చూడగలిగే జ్ఞానం కూడా మనకు ఉన్నది. అది ఎట్లా తెలుస్తుంది అంటే అంత పరానిష్ట, ఇంకా భయంకరమైన పట్టుదలతోటి కూర్చుంటే అది కనుక్కోవడం పెద్ద విషయం కాదు. ఎట్లా కనుక్కోవాలంటే ఏమిలా మనసు లయమైపోతే, మహాప్రళయం అవుతే, ఈ వాసనలన్నీ అణిగిపోతే అక్కడే ఉంది తెలుస్తుంది. కాబట్టి ప్రజ్ఞాన ఘన రూపిణి అని చెప్పుకుంటున్నాము ఆ తల్లి గురించి మనము. ఇంకొకటి వేరేది ఏదైనా ఉంటే కదా అందులో వేరేది ఇంకొకటి యాడ్ అవ్వడానికి. ఉన్నదంతా ఒకటే. పైగా జ్ఞానము అంటే మరి అజ్ఞానము అని మళ్ళీ చెప్పినప్పుడు అజ్ఞానం అంటే మళ్ళీ అదేదో సపరేట్ గా వేరేది ఉందని చెప్పడానికి లేదు. ఉన్నదంతా ఒకటే జ్ఞానం, అది ఇట్లా కనిపిస్తుంది. మళ్ళీ అజ్ఞానం అన్నది సపరేట్ గా ఇంకొక సెకండ్ వస్తువు ఉందని చెప్పడానికి ఇంకేమీ లేదు అక్కడ. ఆ తల్లి మాధ్వీపాన అలస. అలస అంటే ఈ మాధ్వి మధువు తాగి పానం చేసి అలసిపోయి ఉన్నది, ఆమె మత్తెక్కి ఉన్నది. ఆ స్థితిలో ఉన్న తల్లి మాధ్వీపానాలస అని చెప్పి, ఈ తల్లి కొద్దిగా మధువు సేవించి కొంచెము మత్తెక్కి ఉన్నది అని చెప్పుకున్నప్పుడు మాధ్వీపానాలస మత్త. మనము ఇప్పుడు ప్రజ్ఞానం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రజ్ఞానానికి మధువు తాగడం ఏముంది, అది మత్తెక్కి ఉండడం ఏముంది. జ్ఞాన కరడుగట్టిన జ్ఞానము ఈ విశ్వరూపంగా, ఈ మనుషుల రూపంగా, ప్రాణుల రూపంగా కళ్ళకు కనిపిస్తుంది అంతే. కాబట్టి ఈ జ్ఞానము రూపం తీసుకున్నప్పుడు మధువు తాగినట్టు అలసిపోయినట్టు కనిపించవచ్చు. రూపంగా లేనప్పుడు జ్ఞానం ఎట్లా ఉంటుంది అంటే ఆ మధు అన్నది ఆ తేనె, ఆ మకరందము అన్నది అమృతము. ఆ మధువు, ఆ అమృతమైన ఆ జ్ఞానము అలస మత్తెక్కి ఉన్నది. అది ఎక్కడ ఉంటుంది మళ్ళీ అంటే ఈ జ్ఞానం తాగిన వాళ్ళకి. ఈ ప్రజ్ఞానము ఘన రూపంగా కళ్ళెదురుగా కనిపిస్తున్న విశ్వాన్ని చూసుకుంటూ దాన్ని తాగి పానం చేసి అలసిపోయిన వాళ్ళు ఉంటారు మత్తెక్కి. మన ప్రహ్లాదుడు లాంటి వాళ్ళు, మన నారదుడు లాంటి వాళ్ళు, మన ఆయనని కృష్ణుణ్ణి అక్కడి నుంచి వాళ్ళ రేపల దగ్గర నుంచి కంసుడు పిలుస్తున్నాడని తీసుకొని వస్తూ ఉన్న అక్రూరుడు లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎదురుగా కనిపిస్తున్న వాళ్ళకైతే అదృష్టం ఏమి అంటే మన నారదుడు తర్వాత చూసుకున్నాడు. యాక్చువల్గా శ్రీ మహావిష్ణువుని, ఆ పరమాత్మ పదార్థాన్ని, ఆ చైతన్యాన్ని చూసుకొని ఆయన పానం చేసి ఆ అమృతపానం చేసి ఆయన ఆ రకంగా మత్తెక్కి ఉంటాడు. ఆయన నారాయణ అని మొత్తమే ఆయన చేతిలో ఉన్న వీణ దానికి అదే నారాయణ గానం చేస్తుంటుంది. ఈయన దాన్ని
వీణ మీటాలి, అందులో నుంచి ఆ శబ్దాలు రావాలని కనెక్షన్ ఏం లేదు. దానికి అది పాడుతూనే ఉంటుంది, ఆయనకి ఆయన పాడుకుంటుంటాడు. ఆ రకంగా ఆయన ఆ భక్తి పానము చేసి చేసి ఆయన అలసిపోయి ఉంటాడు. ఆ అమృతపానం చేసి. మన ప్రహ్లాదుడు ఎటు చూసినా సరే, ఆయనకి ఎటు చూసినా శ్రీ మహావిష్ణువే కనిపిస్తాడు. ఆ భక్తి పారవస్యంలో ఉంటాడు, ఆ మత్తెక్కి ఉంటాడు. ఆ పారవస్యంలో ఆ అమృతపానం చేస్తూ ఉంటాడు, అలసిపోయి ఉంటాడు. ఆ రకంగా చేసేవాళ్ళు ఉంటారు. ఆ జ్ఞానం అటువంటిది. ఏదో కళ్ళెదురుగా శ్రీ మహావిష్ణువులాగా కనిపించాడు, ఆ శ్రీ మహావిష్ణువు చాలా అందంగా ఉన్నాడు కాబట్టి వీళ్ళ అందాన్ని చూసి చూసి ఆ భక్తి పారవస్యంలో మునుగుతూ తేలుతూ వాళ్ళు మత్తెక్కి ఉన్నారని మనం చెప్పుకోవచ్చు, అనుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. కానీ వాళ్ళకి అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా ఎదురుగా నామరూపాలతో ఉన్న ఆ ఒక రూపం కనిపించదు. అప్పుడు ఇంకా ఘనీభవించిన రూపాలవన్నీ వాళ్ళు దాని వెనకాల ఉన్న ప్రజ్ఞానాన్ని చూస్తే ఆ ప్రజ్ఞానం ఇంకా రూపంతో ఉండదు. శ్రీ మహావిష్ణువులాగా కనిపించింది కాబట్టి వాళ్ళు మత్తెక్కి వాళ్ళు నాట్యాలు చేస్తున్నారని చెప్పడానికి ఉండదు. ఆ అమృతపానం చేస్తున్నారు, వాళ్ళ జ్ఞానం అనే అమృతపానం చేస్తున్నారు. ఈ అమృతప, సోమప, అమృతప అని చెప్పి మనకి నిన్న విష్ణు సహస్రనామంలో వచ్చిన నామాలు ఇవే. ఆ సోమపానము, అమృతపానాన్ని చేస్తూ ఉంటారు. ఆ మత్తులో వాళ్ళు ఓలలాడుతూ ఉంటారు కాబట్టి మాద్వీపానాలస మత్త. అందుకే అంతటి జ్ఞానంతో ఉన్న వాళ్ళు మన శిఖుడు లాంటి వాళ్ళందరూ, శిఖ మహాముని వాళ్ళందరూ, అందుకే వాళ్ళు శరీరంతో సంబంధం లేకుండా అంత మత్తులో వాళ్ళు ఆ మత్తెక్కి ఉంటారు, ఆ అమృతపానం చేసి చేసి. ఆ తల్లి మాతృకా వర్ణ రూపిణి. మాతృకా వర్ణం ఈ ఇలు మొత్తమే మాతృకలు ఏవైతే ఉన్నాయో, మాత్ర అంటే గుర్తు, సంజ్ఞ. ఒక సంజ్ఞ ఏదైనా సరే ఉన్నది ఆ అని ఒక నేను శబ్దం చేస్తే అది చూడ్డానికి ఎట్లా ఉంటుంది అని తెలుగులో ఒక రకంగా రాసుకుంటాను, ఏదో దేవనాగరి లిపిలో, ఏదో కన్నడంలో, ఏదో తమిళంలో, లేదా ఇంగ్లీష్ లో ఏ అని ఏదో ఒక గుర్తు ఒకటి రాసుకుంటాను. ఆ గుర్తు మాతృక, ఒక మాత్ర, ఒక గుర్తు. అవి వర్ణాలుగా ఉంటాయి రకరకాలుగా. ఆ వర్ణాల రూపంలో, ఇల రూపంలో ఉన్న తల్లి. ఈ తల్లి ఇక్కడ వెంటనే జ్ఞానం అని చెప్పుకుంటున్నాము, ఆ అమృతపానం అని చెప్పుకుంటున్నాం. మరి ఆ ఇలకి ఎందుకు వచ్చాము అంటే, ఈ జ్ఞానము ఘనీభవించే రూపం తీసుకుంటే ఇలా అవుతుంది. నా మనసులో ఏదో జ్ఞానం ఉన్నది, అది ఉంటుంది, అది ఊరికే ఉంటుంది, అది తెలిసే అవకాశం లేదు. నాలో జ్ఞానం ఉన్నది అంటే నేను దాన్ని ఏదో విధంగా బయటికి వ్యక్తీకరించాలి. ఈ పరమాత్మ పదార్థము అది బయటికి ఘనీభవించి ఒక రూపం తీసుకుంటే విశ్వం అవుతుంది, నేనవుతుంది. నేను నాలో ఉన్న జ్ఞానము బయటికి ఒక రూపం తీసుకోవాలంటే పదాలు, అక్షరాలు అవుతాయి. నేను మాట్లాడిన మాటలు బయటకు వచ్చి ఏదో అక్షరాలు అవుతాయి, మాటలు అవుతాయి, వాక్ అవుతుంది, ఆ రూపంతో ఉంటుంది. కాబట్టి ఆ తల్లి మాతృకా వర్ణంలో శబ్ద రూపంలో ఉంటుంది. ఆ శబ్దానికి వెనకాల అర్థము ఉంటుంది. ఆ అర్థము ఈ శబ్దము కలిపి ఈ జ్ఞానమై ఉంటుంది. జ్ఞానము బయటపడితే అది అక్షరాలుగా, పదాలుగా, వాక్కులుగా ఉంటుంది. దానితో పాటే దాని అర్థం ఉంటుంది. అర్థం లేకుండా ఒక మాట, ఒక పదము, ఒక అక్షరము ఉన్నది అంటే అది ఉత్తగ శబ్దం, అది ఉత్తగా సౌండ్, నాయిస్. అట్లా కాకుండా ఒక పదం ఉన్నది, దాంతో పాటు ఒక అర్థం ఉన్నది అంటే ఆ రెండు, ఒక మాట, దాని అర్థము, ఆ రెండు ఆ ఘనీభవించిన రూపంతో ఉంటాయి. ఆ వెనక ఉన్న జ్ఞానం యొక్క ఘనీభూత రూపము ఈ మాతృకా వర్ణాల్లో ఉన్న ఇలతోటి కూడిన ఆ పదాలు, మాటలు, నా ఆలోచనలన్నీ ఎట్లా బయటపడతాయి? ఆలోచనల వెనక ఉన్న జ్ఞానం ఎట్లా బయటపడుతుందంటే అక్షరాలతో తయారైన పదాల వల్ల బయటపడుతుంది. కాబట్టి ఆ తల్లి మాతృకా వర్ణ రూపిణి. కాబట్టి అక్షర రూపమైన పరమాత్మను చేరుకోవడానికి ఈ అక్షరాలు యాక్చువల్ గా రూపం తీసుకొని వచ్చి మనతో ఉన్నాయి. వీటిని పట్టుకొని ఆ అక్షర స్వరూపాన్ని చేరుకోవచ్చు చాలా ఈజీ. వెలుగుని చూసుకుంటూ ఆ దీపం దగ్గరికి వెళ్ళిపోయినట్టు ఈ ఘనీభవించి ఒక రూపం తీసుకొని ఉన్న
విశ్వాన్ని చూస్తూ దాని వెనకాల ఉన్న విశ్వనాథుడిని చేరుకున్నట్టు ఈ అక్షర రూపంలో ఇలాగా ఉన్న స్వరూపంలో ఉన్న ఈ పదాలు మాటలు వాటితోటి తయారైన పదాలు మాటలు వీటన్నిటిని పెట్టుకొని వాటి వెనకాల ఉన్న ఆ అక్షర స్వరూపం దగ్గరికి ఆ అనంతమైన ఆ ఆత్మతత్వం దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఈజీ వెళ్ళడం ఎట్లా వెళ్ళాలని చూసుకోవాలంతే. దానికి మనం కొత్తగా ఒక దారి మార్గం కనిపెట్టక్కర్లేదు. మనకన్నా ముందు చాలా మంది ఉన్నారు, మన గురువు గారులు ఎంతో మంది, మన నారదుళ్లాగా, మన ప్రహ్లాదుళ్లాగా, శుకమునిలాగా ఎంతో మంది ఆ దారిలో వాళ్ళు మనకు మార్గనిర్దేశం చేశారు. వాళ్ళు మనకన్నా ముందు అట్లా వెళ్ళిపోయారు. మనం వాళ్ళని చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞాన ఘనరూపిణి మాద్వీపానాలస మత్త మాతృక వర్ణరూపిణి. ఇప్పుడు తర్వాత కొద్ది నామాలు చూసుకుందాం. మహా కైలాస నిలయ మృణాల మృదుదోర్లత మహనీయ దయామూర్తి మహా సామ్రాజ్యశాలిని. మహా కైలాస నిలయ, ఈ కైలాసం అనే ప్రదేశంలో ఆ తల్లి నిలయం, ఆమె ఆలయం ఉన్నది, అక్కడ ఉంటుంది. ఈ కైలాసం అనేది ఎన్నైనా చెప్పొచ్చు. కైలాసము ఖేళీ ప్రదేశము, ఆడుకోవడానికి వీలుగా. ఈ ప్రజ్ఞానము ఘనీభవించి ఒక రూపం తీసుకున్నప్పుడు ఆ రూపంగా ఆడుకునే ప్రదేశంగా కైలాసంగా ఖేళీ ప్రదేశంగా అదే ఉన్నది. ఆడుకోవడానికి కావలసిన రూపాలుగా అదే ఉన్నది ఆ మహా కైలాసం. రెండోది, మనకు నిజంగా కూడా కైలాసము ఈ హిమాలయాల్లో ఉన్నది. అక్కడ కూడా తల్లి ఉంటుంది. అందులో ఆ పర్వతరాజు కూతురు ఆ కైలాస సానువుల్లో ఆయన వచ్చి ఆ పర్వత సానువుల్లో ఆయన తపస్సు చేసుకున్నారు. తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అక్కడే కైలాసంలో ఆ తల్లి ఉన్నది. తర్వాత ఈ కైలాసము మొత్తం ఈ ఆటలన్నీ నేను అన్న ఆటలు, నేను చూశాను, నేను తిన్నాను, అక్కడికి వెళ్ళాను, ఏదో చేశాను, ఏదో చదువుకున్నాను, ఏదో విన్నాను, నేను మాట్లాడాను, వాళ్ళ అన్ని ప్రతిదీ నేను చాలా సంతోషించాను, నేను అనుభవించాను, నేను సుఖపడ్డాను. ప్రతిదీ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఎక్కడ జరుగుతాయి? ఇవన్నీ అంటే నా ఆలోచనల్లో, నా బుద్ధిలో జరుగుతాయి. నాలోనే కదా ఇవన్నీ ఉన్నాయి. నేను సంతోషించాను, నేను సంతోషించలేదు, బాధపడ్డాను, ఏడుస్తున్నాను, నవ్వుతున్నాను, ఆడుకున్నాను, తిన్నాను. ప్రతిదీ అనుభవం ఎక్కడ అంటే కైలాసంలోనే, నా తలలోనే. కాబట్టి నా తలలో ఉన్న ప్రదేశమే కైలాసము. పైగా ఇటువైపు కుండల్ని సైడ్ చూస్తే సహస్రారం. కాబట్టి అక్కడ ఉండి ఆడుతూ ఉంటుంది ఆ తల్లి మహా కైలాస నిలయ. ఆ తల్లి మృణాల మృదు దోర్లత. మృణాలము అంటే తామర తూడు, దాని యొక్క మృదువైన ఈ తామర తూడు, తామర ఎంత మృదువుగా ఉంటుందో అటువంటి దోర్ అంటే భుజాల లతలు కలిగిన తల్లి. ఆ తల్లి యొక్క భుజములు ఈ మృణాలముల యొక్క మృదుత్వంతో పోల్చి చెప్తున్నది నామము. అట్లానే మళ్ళీ మనం ఇక్కడ మహాకైలాసం అని సహస్రారం అనుకున్నప్పుడు ఆ సహస్రారం దగ్గరికి ఎట్లా వెళ్ళాలి అంటే ఆ తల్లి కుండలినిగా మహామృదువుగా మృణాల మృదుత్వంతో ఉంటుంది. మళ్ళీ ఇదే విషయం మనం పైన బిసతంతు తనీయసి అని చెప్పుకున్నాం. బిసతంతువు లాగా, బిసం అంటే మళ్ళీ మృణాలమే, ఆ దాంట్లో ఉన్న తామర తూడులో ఉన్న దారం పోగులాగా అంత మృదువుగా ఉంటుంది తల్లి అని అదే మళ్ళీ ఇక్కడ చెప్పుకుంటున్నాము. మృణాల మృదు దూర్లత. ఆ తల్లి మహనీయ. మహనీయ అంటే బాగా గొప్పగా పూజింపబడవలసిన తల్లి. ఈ మృదువైన ఆ సన్నటి కుండలిని ఆ కైలాసం వరకు వెళ్తూ ఉన్నప్పుడు వెళ్తూ ఉన్న మార్గం అంతా ఆ మొత్తమే మనం పూజిస్తూ ఉంటాం ఆ తల్లిని. కింద మూలాధారం దగ్గర నుంచి ఆ శక్తిని మనం పైదాకా ఆ సాధనలో పూజిస్తూ ఆమెను సేవిస్తూ ఉంటాము. ఆ తల్లి దయామూర్తి, మహాదయతో ఆ రకంగా శక్తిగా మనలో తిరుగుతూ ఉంటుంది. మహా సామ్రాజ్యశాలిని. నా శరీరం అంతా ఆమె సామ్రాజ్యమే, అట్లానే ఈ బ్రహ్మాండాలన్నీ ఆమె సామ్రాజ్యమే, నా మనసు అందులో ఆలోచనలన్నీ ఆమె సామ్రాజ్యమే. మహా సామ్రాజ్యశాలిని అని మహా కైలాస నిలయ మృణాల మృదు దూర్లత మహనీయ దయామూర్తి
మహాసామ్రాజ్యశాలిని అని చెప్పుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ కొద్ది నామాలు చూసుకుందాము. ఆత్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత, శ్రీ షోడశాక్షరీ విద్య, త్రికూట కామకోటిక, కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత అని చూసుకుందాము. ఆత్మ విద్యని మనము నేనెవరు, ఈ మాట్లాడుతున్నది ఎవరు, నాలో నేను అన్న ఈ స్ఫురణ ఎక్కడి నుంచి వస్తున్నది, ఈ ఆలోచనలన్నీ ఎక్కడ ఉన్నాయి, జ్ఞానం అంటే ఏమి, ఆ జ్ఞానాన్ని నేను ఎక్కడ పెట్టుకుంటున్నాను లోపల, ఇంత జ్ఞానాన్ని సాధిస్తున్నా కూడా నా తల చాలా పెద్దగైపోయిందని చెప్పలేను. ఏం జరుగుతున్నది, ఆత్మ అన్నది ఏమి అని దాని గురించి ఆలోచించడం. ఎన్నో రకాలుగా ఎంతో మంది ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ నేను అన్న స్ఫురణ ఎక్కడి నుంచి వస్తుందని చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ మనసే నేనా, ఈ శరీరం నేనా, కాదు కాదు అంటూ వెనక్కి వెళ్లే వాళ్ళు ఉన్నారు. ఎవరి మార్గంలో వాళ్ళు ఆ ఆత్మను గురించి విచారణ చేసుకుంటూనే ఉంటారు. ఎన్నో రకాల ఆత్మ విద్యలున్నాయి. అవన్నీ మహావిద్యలు, అవి చాలా గొప్ప విద్యలే, అవన్నీ బ్రహ్మ విద్యలు. పైగా మన ఉపనిషత్తులు, వేదాలు కూడా ఎన్నో మార్గాల్లో మనము ఆ ఆత్మని తెలుసుకోవడం, పరమాత్మని తెలుసుకోవడం, ఆ బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకోవడం, చేరుకోవడం గురించి ఎన్నో రకాలుగా మనకి హెల్ప్ చేస్తాయి అవన్నీ ఉపనిషత్తులన్నీ. అందులో ఉన్న బ్రహ్మ విద్యలన్నీ ఎన్నో ఉన్నాయి. బ్రహ్మ విద్యలు అవన్నీ మహావిద్యలే, అవన్నీ ఆత్మ విద్యలే. ఆత్మను తెలుసుకోవడానికి సాధనాలే. కొన్ని ఆ బ్రహ్మ విద్యల్లో కొన్ని ఏదో నీ హృదయం అనే కమలంలో ఉంటుంది ఆ పరమాత్మ అన్నది అని, కొన్నేమో నీ శరీరంలో అంగుష్ట మాత్రుడై ఉంటాడు అని, కొంతమంది ఏమో నీ శరీరంలో అంతర్యామిగా ఉన్నాడు అని చెప్పి, లేదా ఏ ప్రపంచంలో ఉన్నవాడిని చూసుకోవచ్చు, మధువుగా ఉన్నవాడిని, ఏ రకంగా అయినా సరే ఎన్నో రకాల శాంభవి విద్యల దగ్గర నుంచి మొదలుపెట్టి మనం ఇందులోనే లలిత శాస్త్రంలో పైన శాంభవి అని ఒక నామం చూసుకున్నాం. ఎన్నో రకాల విద్యలున్నాయి. అన్ని మహావిద్యలే, అన్ని మహా గొప్ప విద్యలే, అన్ని బ్రహ్మ విద్యలే, అవన్నీ శ్రీ విద్యలే. ఆశ్రయము ఏది, ఈ మొత్తము జ్ఞానం ఎక్కడ ఉన్నది, ఈ మొత్తము ప్రపంచమంతా ఘనీభవించి ఒక రూపం తీసుకొని వచ్చింది అంటే అది ఆశ్రయించి ఉన్న యాక్చువల్ తత్వం ఏది అని అక్కడి దాకా తీసుకొని వెళ్లే విద్యలే అన్ని విద్యలు కూడా. మనకు ఈ శ్రీ విద్య కూడా అట్లానే ఉన్నది. శ్రీ విద్య మనకి అమ్మవారిని ఎట్లా పూజించాలి, ఉపాసన చేయాలి, ఏ రకంగా తల్లిని మనము ఆరాధించొచ్చు అని చెప్పి, శరీరంలో కుండలినిగా చేయొచ్చు, శ్రీ విద్యగా యంత్రంతో చేయొచ్చు, మేరుగా చేయొచ్చు, లేదా స్తోత్రాలుగా చేయొచ్చు, ఈ లలితా సహస్ర పారాయణంతో చేయొచ్చు, కుంకుమ పూజలు చేయొచ్చు, బిందు తర్పణాలతో చేయొచ్చు, దశముద్రలతో ఆరాధించవచ్చు. ఒక్క రకమేం లేదు, ఎన్నో రకాలున్నాయి శ్రీ విద్యలు. కనీసం ఒక 10 మంది 12 మంది గురువులు, అగస్త్యుడు, లోపాముద్ర, వాళ్ళందరూ మనకి, మను, చంద్రుడు, అందరూ మనకి ఈ శ్రీ విద్యని ఎలా, మన హయగ్రీవుడు కూడా ఈ లలిత సహస్రాన్ని మనం చదువుకుంటున్నది బ్రహ్మాండ పురాణంలో. హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్పిందే వ్యాసుడు మనకి రాసిచ్చాడు. అవన్నీ ఉన్నాయి మనకి, ఆ గురువులు ఉన్నారు, ఏ రకంగా చేయొచ్చని చెప్పారు. ఆ శ్రీ విద్యను పట్టుకొని, ఆ మహావిద్యను పట్టుకొని, ఆ బ్రహ్మ విద్యని, ఆ ఆత్మ విద్యను తెలుసుకోవచ్చు. అయితే ఇవన్నీ చేయడానికి మనకి కావలసింది ఏమి అంటే కామం, కోరిక కావాలి, అది తెలుసుకోవాలి. ఆత్మ తెలియాలి నాకు అన్న కోరిక ఉండాలి. ఆ కోరిక ఉంటే ఆత్మ జ్ఞానం రావడానికి మనకు విద్యలు, బ్రహ్మ విద్యలు, శ్రీ విద్యలు ఉన్నాయి. ఆత్మ జ్ఞానాన్ని సాధించడానికి కావలసిన సహాయం, మార్గదర్శనం చేస్తాయి. కాబట్టి ఆ కామం, ఆ కోరిక చేత సేవింపబడుతున్న తల్లి. సేవన అంటే, సేవించడం అంటే మనం పూజ చేయడం, ఉపాసన చేయడం, ఆరాధన చేయడము, స్తోత్రాలు ఇవన్నిటితో, పారాయణాలతో ఆ తల్లిని అర్చించడం. అవి కాక సేవించడము అంటే గ్రహించడం. ఈ కోరిక చేత నాకు ఆత్మ తెలియాలి, నా ఆత్మ నాకు తెలియాలి, ఆ పరమాత్మ ఎవరో నాకు తెలియాలి, ఈ ఉన్నదంతా ఒకటే అని చెప్తారు, అదేంటో నాకు తెలియాలి అదన్న కోరిక ఉంటే ఆ విషయాన్ని మనం సేవించడం, గ్రహించడం కష్టం కాదు. ఆ కోరిక ఉంటే ఆ పని చెయ్యొచ్చు. కాబట్టి ఆత్మ విద్య కావాలి అంటే ఆ మహావిద్య శ్రీ విద్య కూడా
ఈ శ్రీ విద్య అంటే 2 రకాల అర్థం. మనం మామూలుగా చూసుకుంటున్న మనకందరికీ తెలిసిన ఈ శ్రీ విద్య ఉపాసన చేసేవాళ్ళు ఉంటారు. శ్రీ విద్య అంతర్గతంగానే మనం ఈ లలితా శాస్త్రం కూడా చదువుకుంటున్నాము. కాక శ్రీ అంటే ఆశ్రయించి ఉన్నది. ఆ ఆది మనం దేన్ని ఆశ్రయించి ఉన్నాము, నేనెవరు అన్న విషయము, ఈ ఆత్మ అన్నది ఏమి అని తెలుసుకునే విద్య శ్రీ విద్య. తెలుసుకోవాలన్న కామం, కోరిక ఉంటే చాలు దాన్ని సేవించొచ్చు, మనము గ్రహించొచ్చు, ఆ విషయం తెలుసుకోవచ్చు. అది షోడశం అంటే 16 అక్షరాలతో ఉన్న విద్య ఉన్నది. పంచదశి ఉన్నది 15 అక్షరాలతో, లేదా షోడశితో 16 అక్షరాలతో ఉన్నది. ఆ 2 రకాలుగా శ్రీ విద్య ఉపాసకులు ఆ మహావిద్యలను పట్టుకొని ఆత్మ విద్య దాకా వెళ్ళిపోయి ఆత్మని తెలుసుకోవడం వరకు వెళ్ళారు. అది ఈ షోడశాక్షరి ముఖ్యంగా త్రికూట 3 కూటములతో ఉంటుంది. వాగ్భవ కూటం, మధ్యకూటం, శక్తి కూటం అని చెప్పి 3 కూటాలతో ఉన్నది. మనం పైన చూసుకున్నాం కదా మంత్రము. 16 అక్షరాల ఆ తల్లి యొక్క షోడశ అక్షర మంత్రము 3 రాసులుగా ఉంటుంది. అది మనం ఆ పైన చదువుకున్నప్పుడు కూడా చూసుకున్నాము. దాంతో కూడా కలిపి మనము ఈ శ్రీ విద్య ఉపాసన చేసి ఆత్మను తెలుసుకోవచ్చు. అది ఎప్పుడు కలుగుతుంది అంటే కామ కోటి జరగాలి. కోటి అంటే హద్దు. ఈ ప్రపంచం గురించిన ఈ ఉన్నాయి కదా, త్రిపుటులు, మనకి 3 శరీరాలు, స్థూల సూక్ష్మ కారణము, త్రిగుణాలు, 3 కాలాలు, 3 లోకాలు, ఇట్లాంటి 3 చాలా ఉన్నాయి. కూట మొత్తం గుంపులుగా రాసులుగా ఉన్నాయి మనకి బోలెడు. ఇవన్నిటి వల్ల మనకి ఏవో కోరికలు ఉంటాయి, అవి కావాలి ఇవి కావాలి అని. ఆ కోరికలన్నిటికీ ఎప్పటికో ఒకప్పటికి ఒక హద్దు ఉండాలి. ఇంకా చాలు నాకన్నా ఆ భావన రావాలి. ఆ కామాలకి ప్రపంచంలో ఉన్న ఈ త్రిపుటులతో ఉన్న రకరకాల త్రివర్గాలతోటి ఉన్న రకరకాల కోరికలన్నీ ఆగితే, ఆ హద్దు అక్కడికి వచ్చి ఆగితే, ఆ తర్వాత కోరిక ఈ శ్రీ విద్య కావాలన్న కోరిక, ఆ ఆత్మ తెలియాలన్న కోరిక కలుగుతుంది. అప్పుడు దాన్ని గ్రహించొచ్చు. ఈ 2 కోరికలు ఒకటి కాదు. ఈ ప్రపంచం గురించిన కోరికలన్నీ ఉంటాయి. మనకు ఉద్యోగం కావాలి, శరీరం నడవడానికి మనకి ఇల్లు కావాలి, అన్ని కావలసినవన్నీ ఉంటాయి. వాటికి ఎప్పటికో ఒకప్పటికి ఒక హద్దు ఉండాలి. ఈ హద్దు దాటిన తర్వాత ఇంకా చాలే అనుకున్న తర్వాత ఆ కామము ఈ ఆత్మ గురించిన కామం అవ్వాలి. అప్పుడు ఆత్మను మనం సేవించవచ్చు. కాబట్టి ఆత్మ విద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత, శ్రీ షోడశాక్షరి విద్య, త్రికూట కామకోటిక. కోటి అంటే హద్దు, లేదా కోటి అంటే సమూహం. ఈ కోరికల సమూహం అంతా ఇంకా మనము ప్రపంచంలో అనుభవించి ఇంకా అనుభవం చాలు, చేయవలసి వస్తే కర్మలు చేస్తాను, కానీ నా కోరిక ఇప్పుడు మారింది. ఆత్మ కావాలి, దాని గురించిన జ్ఞానం కావాలి, ఆ విద్య కావాలి అంటే సరే, అది కూడా ఉన్నది. తర్వాత కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత. ఈ కామము ప్రపంచం గురించి ఈ లౌకికమైన కోరికలు ఉంటాయి. అవేమి తక్కువ రకంగా, వాటిని ఏమి తృణీకార భావంతో చూడక్కర్లేదు, తిరస్కరించవలసిన అవసరం లేదు. అవి ఉంటాయి. అవి కూడా మనసులో కమలము అంటే హృత్కమలము. నా మనసులో పుట్టిన కోటి రకాల కోరికలన్నిటినీ ఆ తల్లి కటాక్షం ఉంటే చాలు, అవన్నీ మన మనసులో పుట్టిన ఎన్నో రకాల కోటాను కోట్ల కోరికలన్నీ కింకరులై ఆ తల్లి చెప్పినట్టు నన్ను సేవిస్తాయి. కింకరీభూతమై అంటే సేవకులై నా మనసులో, నా హృత్కమలంలో పుట్టిన రకరకాల కోరికలన్నీ ఆ తల్లి కటాక్షం ఉంటే నన్ను సేవిస్తాయి. ఒకవేళ నాకు ఇంకా ఈ కామ కోటి ఇంక కోరికలు లేవు, నాకు ఆత్మ గురించిన ఆలోచన మొదలైందనుకున్నప్పుడు నా హృదయ కమలమే తెరుచుకొని ఇంకా కోటి అందులో ఆలోచనలన్నీ ఆగిపోయి, అప్పుడు ఆ తల్లిని సేవించగలిగే అవకాశం, ఆ ఆత్మని తెలుసుకోగలిగే అవకాశం, జ్ఞానం కలుగుతుంది. కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత. ఇది మన ఆత్మ పరంగా, ఎందుకంటే ఆత్మ విద్య గురించి కాబట్టి ఆ అర్థం ముందు చెప్పుకున్నాము. ఇప్పుడు మామూలు అర్థం చెప్పుకుందాము.
కమల అంటే లక్ష్మి అంటే ఐశ్వర్యాలు. కోటి ఐశ్వర్యాలు ఆ తల్లి కటాక్షం మన మీద ఉంటే అవన్నీ కింకరీభూతంగా మనల్ని సేవిస్తాయి. ఆ తల్లి కటాక్షం మన మీద ఉంటే చాలు అనంతమైన ఐశ్వర్యాలు, కమలా కోటి, కోటాను కోట్ల ఐశ్వర్యాలు, అన్ని రకాల ఐశ్వర్యాలు, ఎన్నో ఐశ్వర్యాలు మనల్ని సేవిస్తాయి అని ఒక అర్థము. ఇంకా ఇంకొక అర్థం ఏమి అంటే కమల అంటే లక్ష్మి. లక్ష్మీదేవి కొన్ని కోట్ల మంది లక్ష్మీ దేవతలు ఆ కింకర్లై ఆ తల్లిని సేవిస్తారు అని ఒక అర్థం ఉంటుంది, అక్కడక్కడ రాసి ఉంటుంది. లేదా కమలా కోటి, కమల లక్ష్మీదేవితో పాటు అందరూ దేవతలు, ఆ దేవతా వనితలందరూ ఆ తల్లిని కింకరులై సేవిస్తారని ఉంటుంది. మనం చెప్పుకున్నాము, కానీ సపరేట్ గా మనకు లక్ష్మీదేవి ఒక, పార్వతీదేవి ఒక, సరస్వతీదేవి ఉందని నామాలతోటి రూపాలతోటి మనం పరిమితమైతే ఆ అర్థాలు కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ కమలము అంటే నా హృత్కమలము. అది ఒకవేళ నా మనసులో కోరుకున్న కోరికలు ఏమైనా ఉంటే అవి వాటిని కూడా తల్లి నెరవేరుస్తుంది. అవి నేను సేవించవచ్చు, బాగా చక్కగా అవన్నీ నన్ను సేవిస్తాయి, నేను అనుభవించవచ్చు. లేదా ఆత్మను కూడా తెలుసుకొని నేను జ్ఞానం అనే కమలం, నా కన్ను తెరుచుకుంటే కమలంలాగా ఆత్మను కూడా దర్శనం చేయొచ్చు. కాబట్టి కటాక్ష కింకరీభూతం అంటే సేవకులై అనర్థం. కమలాకోటి సేవిత అని ఇంతవరకు చెప్పుకుందాం. ఇక్కడ స్థిరస్థిత అన్న దగ్గర నుంచి మళ్ళీ ఇంకొక విషయం అంతా చెప్పుకుంటూ తర్వాత ఈ నామాలు ఏం చెప్తున్నాయి ఇంకా కొంచెం లోతుగా పైన కొంత చెప్పుకున్నాము. మొత్తమే ఆలోచనలు, మనసు అణిగిపోవడమే మహాప్రళయము. అప్పుడు అందులో నుంచి ఒక భగవంతుడి గురించిన, ఆత్మను గురించిన ఆలోచన మొదలవ్వడము, అది ఏ రకంగా ప్రయాణం చేస్తుంది, నన్ను ఆత్మ నేనెవరో అని నేను ఎట్లా తెలుసుకోవచ్చు అన్న కొంత విషయము ఈ కొద్ది నామాలు చెప్తున్నాయి. అవి కూడా చూసుకుంటూ వచ్చే వారం వెళ్దాం. ఇవాటికి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీ లలితా పరాభట్టారిక పాదారవిందార్పణమస్తు.